దేవానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దయగల వారిపై దయ చూపించిన దేవానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సమాధానకర్తయగు దేవానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిత్య నివాసీనికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎల్లప్పుడూ పరిశుద్ధుడు 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 అనిత్యము కొనియాడబడుతున్న మహా గొప్ప రాజ్యానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సైన్యములకు అధిపతియగు యెహోవానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవా ఈరేనికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవా రాఫానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవా షమ్మానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవా షాలోమ్నికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవా రూవానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవా సబయోతుమకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవా నిస్సీనికే స్తోత్రం 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 స్తోత్రం. రాజా నేను ఆ తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవానికే స్తోత్రం. ఇశ్రాయేల్ని కాపాడేవాడు కొనుకడు నిద్రపోవడం సెలవిచ్చిన దేవానికే స్తోత్రం స్తోత్రం. రాజా ఇశ్రాయేలును ఆశీర్వదించిన దేవానికే స్తోత్రం స్తోత్రం. రాజా అహరోను వంశస్థులను ఆశీర్వదించిన దేవానికే స్తోత్రం స్తోత్రం. నీ ముఖ కాంతిని బట్టి నీకు స్తోత్రం స్తోత్రం. రాజా నీ ఎంతో అమూల్యమైన ప్రేమను బట్టి నీకు స్తోత్రం. రాజా నీ కృపను బట్టి నీకు స్తోత్రం. రాజా నీ దయను బట్టి నీకు స్తోత్రం. రాజా అన్ని నామముల కన్నా పైనామము గలవాడానికే స్తోత్రం స్తోత్రం. రాజా బలమైన దుర్గమానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యథార్థ హృదయాలను రక్షించే దేవానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపతో మమ్మల్ని ప్రేమించిన దేవానికే స్తోత్రం స్తోత్రం. రాజా శత్రువులను ఎదిరించిన దేవానికే స్తోత్రం స్తోత్రం. రాజా మేము నడవలసిన త్రోవలో మమ్మల్ని చూపించిన దేవానికే స్తోత్రం స్తోత్రం. రాజా యేసయ్యా ఇంతవరకు ఎన్నో మేలులు మా జీవితంలో జరిగించడానికి స్తోత్రం స్తోత్రం. రాజా నేను మేము తొట్టిల్లు పోకుండా తను మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి నీకు స్తోత్రం స్తోత్రం. రాజా యేసయ్యానికే వందనాలు 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 వందనాలు. రాజా నీకే స్తోత్రం 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 స్తోత్రం. రాజా ఆయన నీకు వందనాలు తండ్రి. ఈ వారం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడారు రాజా. అందుని బట్టి నీకు స్తోత్రం స్తోత్రం. రాజా ఈ ఉపవాస దినాల్లో తండ్రి మా ప్రార్థనలో తండ్రి యేసయ్యా మీరు ఎప్పుడు మా ప్రార్థనకి బదులు దయచేసే దేవుడు నీకు స్తోత్రం. రాజా మాట తప్పని దేవానికి స్తోత్రం. రాజా వాగ్దానాలు దయచేసిన దేవానికి స్తోత్రం స్తోత్రం. రాజా యేసయ్యా నీకు వందనాలు నీకు వందనాలు వందనాలు. యోసేపుకు తోడైన దేవానికి స్తోత్రం స్తోత్రం. రాజా మోషేకు తోడుగా ఉన్న దేవానికి స్తోత్రం స్తోత్రం. రాజా దానియేలుకు తోడుగా ఉన్న దేవానికి స్తోత్రం స్తోత్రం తండ్రి. షాద్రక్ మేషక్ అబేద్నెగోతో కూడా ఉన్న దేవానికి స్తోత్రం స్తోత్రం. రాజా యేసయ్యానికే వందనాలు వందనాలు వందనాలు. రాజా ఇదిగో తండ్రి నేను యేసయ్యా ఈ సాయంకాల సమయంలో తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని పాదాల చెందుకు వస్తున్నాం. రాజా నేను మా ప్రతి పాపములు శాపములు అన్నింటినీ మీరు తొలగిస్తారని నేను నమ్ముతున్నాను. రాజా నేను నీ నామం పేరిటే మాకు విడుదల ఉంది తండ్రి. నీ నామంలో మాకు స్వస్థత ఉంది. రాజా అందరిని బట్టి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాజా నేను జీవ బలి అయిన దేవానికి స్తోత్రం స్తోత్రం. రాజా నేను జీవ ఊట్రున్న దేవానికి స్తోత్రం స్తోత్రం. రాజా నీ జీవ జలాన్ని ఎప్పుడు తండ్రి యేసయ్యా మా జీవితంలో మీరు ప్రవహించండి. రాజా మా బలహీనతలో మాకు బలముగా ఉన్న దేవానికి స్తోత్రం. రాజా మా శోధనలో మాకు తోడుగా ఉన్న దేవానికి స్తోత్రం స్తోత్రం. రాజా హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యానికే వందనాలు వందనాలు. రాజా ఈ సాయంకాల సమయంలో తండ్రి పరిశుద్ధాత్ముడా తండ్రి నీ ఆత్మని మా మీద కుమ్మరించండి తండ్రి. నీ అభిషేకంతో మమ్మల్ని నింపండి. రాజా నేను నీ ప్రసన్నతతో ఈ తండ్రి ఈ స్థలంలో మీరు ఆవరించండి తండ్రి. నేను నీ ప్రసన్నతని మేము అనుభవించాలి. నీ స్పర్శని మేము అనుభవించాలి. రాజా నీకు వందనాలు స్తోత్రం స్తోత్రం. రాజా యేసయ్యానికే స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం. ఎంత మంచి దేవుడు అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం. రాజా ఎంత కరుణగల దేవుడు యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం. రాజా నేను నీకు దూరంగా మేము వెళ్ళినప్పుడు తండ్రి యేసయ్యా మాకు దగ్గర చేర్చుకున్న దేవానికి స్తోత్రం స్తోత్రం. రాజా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తల్లి మరిచిన తండ్రి విడిచిన నేను యేసయ్యా మీరు మమ్మల్ని విడవను మడువని దేవుడు. రాజా నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. రాజా ఉన్నవాడను అనువాడను సెలవిచ్చిన దేవానికి స్తోత్రం స్తోత్రం. రాజా నైనా ఆది అంతమైన దేవానికి స్తోత్రం స్తోత్రం. రాజా అల్ఫా ఒమేగా అయిన దేవానికి స్తోత్రం స్తోత్రము తండ్రి. నిరంతరము తరతరములకు యుగ యుగములకు తండ్రి మారని నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రం. రాజా మారని నీ కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. రాజా యేసయ్యా నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని పాదాల చెందుకు అర్పించుకుంటున్నాం. రాజా ఈ సాయంకాల సమయంలో తండ్రి కూడిన ప్రతి ఒక్క సహోదరిని పేరు పేరు చెప్పిన ఆశ్రదించండి తండ్రి. రానున్న వారిని త్వరగా మీరు రప్పించండి. యేసయ్యా ఎవరికి ఎలాంటి అడ్డు ఆటంకాలు లేకుండా
లేకుండా, ఎలాంటి బలహీనతలు, ఎలాంటి శోధనలు, నేను తండ్రి ఎలాంటి నేను సోమరితనం ఎలాంటిది ఉన్న తండ్రి, యేసు నామంలో సాతాన్ని పెట్టే ప్రతి బంధకాలు మేము కూలుస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రతి ఒక్కరు కుటుంబంగా తండ్రి యేసయ్యా నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి రాజా. విడుదలతోని మేము ఆరాధించాలి తండ్రి, స్తుతించి తండ్రి యేసయ్యా ఆశీర్వాదాలు మేము పొందుకోవాలి రాజా. స్తుతుల రూపంగా తండ్రి యేసయ్యా నీ కృపను మేము పొందుకోవాలి రాజా. నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఏనో తానని మేము ఉండకుండా తండ్రి యేసయ్యా భయభక్తితోని తండ్రి యేసయ్యా పూర్ణ హృదయంతో తండ్రి, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో తండ్రి యేసయ్యా నిన్ను స్తుతించి నిన్ను సేవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. నేను నీ దాసుని ఇక్కడ మీరు బలపరచండి రాజా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి. పాటల ద్వారా నేను మేము మహిమపరచాలి రాజా. నేను కానుకలు చెల్లిస్తుండగా వారిని కూడా ఆశీర్వదించండి తండ్రి. నేను ప్రతి ఒక్క భాగాన్ని తండ్రి నీ పాదాల చెంతకు అర్పించుకుంటున్నాం రాజా. నేను ఆ గొప్ప దేవానికి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ నీ ప్రసన్నతను మేము ఇక దాన్ని వేసి ఆహ్వానిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు కలిసి కీర్తనలు 32వ అధ్యాయాన్ని చదువుకుందాం. కీర్తనలు గ్రంథం 32వ అధ్యాయం, సామ్స్ 32. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రములు నీ చేయి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. నా దాగుచోటు నీవి. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. నీకు ఉపదేశము చేసేదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానముల లేని గుర్రము వలెనైనను కంచెర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితో కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మికయించు వానిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. ఎంతో ఒక అద్భుతమైన ఒక కీర్తన దావీదుడు రాసి ఉన్నాడు. సో ఈ కీర్తన ఏంటంటే, ఇట్స్ ఎ జాయ్ టు సెలబ్రేట్ ద ఫర్గివ్నెస్. ఒక పాప ప్రాయశ్చిత్తాన్ని సెలబ్రేట్ చేసుకున్న ఒక అధ్యాయంగా మనం చూడొచ్చు. పాత నిబంధనలో మనం చూసినట్టయితే కనుక పాపం ఏదైనా జరిగితే అంటే కనుక దానన్నిటికీ బలులు అర్పిస్తారు, యజ్ఞాలు చేస్తారు. అప్పుడే పాప ప్రాయశ్చిత్తం జరుగుతుందని పాత నిబంధనలో చాలా లాస్ అవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ ఆ పాత నిబంధనలో ఉన్న దావీదునే ఆయనలో ఒక స్పెషల్ క్వాలిటీ, స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే, ఎంత తప్పు చేసినా సరే వెంటనే యేసయ్య దగ్గరికి వచ్చేస్తాడు. యెహోవా దగ్గరికి వచ్చేసి పాపాన్ని ఒప్పేసుకుంటాడు. ఆ పాపాన్ని అలాగ నిలువుగా ఉంచుకోడు. ప్రతి ఒక్క ఏదైనా తప్పు చేశాను, దేవుడికి విరోధంగా ఏదైనా చేశానంటే కనుక వెంటనే దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగే ఒక మంచి గుణం, ఆ కన్ఫెషన్ అనేది దావీదు దగ్గర మనం నేర్చుకోవచ్చు. సో ఈ అధ్యాయంలో మొత్తంగా ఏంటంటే, ఒక పాప ప్రాయశ్చిత్తం కలిగిన వారు ఎంత ధన్యులుగా ఉంటారో అనుకొని ఈ అధ్యాయంలో చెప్పి ఉన్నాడు. ఏ రోజైతే పాప ప్రాయశ్చిత్తం చేయలేదో ఆ టైంలో వచ్చి దేవుని హస్తము ఆయన మీద బరువుగా ఉంటుందని ఇక్కడ రాసి ఉన్నాడు. అదేవిధంగా ఆయన ఎముకలన్నీ క్షీణించిపోయేలా ఉంటుంది అనుకొని ఫీల్ అవుతున్నాడని భక్తుడైన దావీదు ఇలా తెలియజేస్తున్నాడు. కాబట్టి మన లైఫ్లో కూడా మనం కొన్నిసార్లు అది పాపం అని మనకు తెలియదు, అది మనం చేసేస్తాం తప్పులు, కానీ అది పాపం అని మనకు తెలియదు. కానీ ప్రతిరోజు దేవుడి దగ్గర మన పాపాలని మనం ఒప్పుకోవాలి. ఆయన క్షమించే చాలా ప్రేమ గల దేవుడు మన యేసయ్య. కాబట్టి మనం దానికోసమని నా దాగు చోటు నువ్వే, నువ్వు నడవవలసిన త్రోవలో నేను నిన్ను నడిపించేదను, నిన్ను బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎప్పుడైతే మనం ప్రతిరోజు దేవుని సన్నిధిని వెతికి ఆయన దగ్గరికి మనం వచ్చినామో ఆ పాపం నుంచి మనకు ఒక విడుదలను అనుగ్రహిస్తాడు. మనకి నడవలసిన త్రోవను యేసయ్య మనకు చూపిస్తాడు. రండి, ఈ సాయంకాల సమయంలో ఆయన మహిమపరిచేలాగా మనం ఇప్పుడు ఆరాధిద్దాం. యేసు నీ
యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించి కాదనెను, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించి కాదనెను, ఎన్ని కష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి, ఎన్ని కష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదిరించినా, నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదిరించినా, పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువేన పరిహారి, పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువేన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. మణిమాన్యాలు లేకున్నను పలువేళను విడిచినా, మణిమాన్యాలు లేకున్నను పలువేళను విడిచినా, నరులెల్లరూ నన్ను విడిచినా ప్రియ ప్రభువేన పరిహారి, నరులెల్లరూ నన్ను విడిచినా ప్రియ ప్రభువేన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. బహువ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, బహువ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, నన్ను శోధకుడు శోధించినా ప్రియ ప్రభువేన పరిహారి, నన్ను శోధకుడు శోధించినా ప్రియ ప్రభువేన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని కష్టాలు మనకు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, సాతాను మనకి శోధనలు తొయ్యాలనుకున్నా సరే యేసయ్య మన పరిహారిగా ప్రతి పరిస్థితుల్లోనూ ప్రతి సమయాల్లోనూ మనకు తోడుగా ఉన్న దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన మనకి ఎన్ని శ్రమలు ఎన్ని శోధనలు వచ్చినా ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉన్న దేవుడు. కాబట్టి ఉత్సాహంగా అసాధ్యమైనది లేనే లేదు. ఆ పాటను పాడుకుందాం. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో
మాకు అనుగ్రహించండి రాజా. నీకు స్తోత్రం స్తోత్రం రాజా. ఈ సమయంలో కూడా తండ్రి మేము సోలిపోకుండా తండ్రి నేను మాలో ఉన్న సోమరితనాన్ని మాలో ఉన్న సోలితనాన్ని తీసివేయండి రాజా. ఎప్పుడు నేను ఆరాధిస్తూ నేను స్తుతిస్తుండే భాగ్యాన్ని అనుగ్రహించండి రాజా. నీకే స్తోత్రం 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 రాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 రాజా. హల్లెలూయా 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 రాజా. నీకే స్తోత్రం తండ్రి. ఇంతవరకు మమ్మల్ని కాచిన దేవానికి స్తోత్రం స్తోత్రం రాజా. యెహోవా ఈరే మాకు తోడుగా ఉన్న దేవానికి స్తోత్రం. యెహోవా షాలోమ్ ఇంతవరకు మా కుటుంబాలకు సమాధానాన్ని ఇచ్చిన దేవానికి స్తోత్రం. యెహోవా రాఫా నేను మా బలహీనతలో మా వ్యాధుల్లో మాకు స్వస్థతనిచ్చిన దేవానికి స్తోత్రం తండ్రి. యెహోవా షమ్మా మా ముందు నడిచిన దేవా మాకు తోడుగా ఉన్న దేవానికి స్తోత్రం తండ్రి. యెహోవా ఈరే నేను మా అవసరతలు తీర్చిన దేవానికి స్తోత్రం స్తోత్రం రాజా. నేను ఆనికి వందనాలు తండ్రి. యెహోవా నిస్సి నేను మా ప్రతి పరిస్థితుల్లో మాకు జయాన్ని ఇచ్చిన దేవానికి స్తోత్రం రాజా. యేసయ్యానికి వందనాలు తండ్రి వందనాలు రాజా. నేను ఆనికి స్తోత్రం 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 తండ్రి. పరలోకపు రాజ్యానికి స్తోత్రం స్తోత్రం రాజా. మా పరమ పితానికి స్తోత్రం స్తోత్రం రాజా. ఉపవాస దినాల్లో తండ్రి ఇంకా నీ దగ్గరకు మేము చేరే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. విశ్వాసంలో బలపడే భాగ్యాన్ని అనుగ్రహించండి రాజా. నేను మా ప్రతి పరిస్థితుల్ని మా ప్రతి ఎదుర్పల్లి అన్నిటినీ పదార్థాలు కల్పించుకుంటున్నాం రాజా. మమ్మల్ని మేము తగ్గించుకునే స్వభావాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మాలో ఎలాంటి ప్రౌడ్నెస్ ఎలాంటి జెలసీ ఎలాంటి ఎన్ని మాలో ఉన్న యేసు నామములో తండ్రి మా స్వభావాన్ని మీరు మార్చండి రాజా. నీ ఆత్మ ఫలాన్ని మేము పొందుకోవాలి రాజా. నీ ఆత్మ అభిషేకాన్ని మేము ప్రతిరోజు మా ప్రార్థన శక్తితో మీరు నింపండి. మా దైవమానికే స్తోత్రం స్తోత్రం రాజా. నేను ఎలాంటి మరణ భయము మాలో ఉన్న తీసివేయండి తండ్రి. నేను ఎలాంటి భీతి మాలో ఉన్నా మీరు తీసివేయండి రాజా. శత్రువులు మాకు విరోధముగా ఉన్నా దాన్ని వేసి మాకు జయాన్ని ఇచ్చిన దేవానికి స్తోత్రం రాజా. నిరీక్షణతో నీ సన్నిధికి మేము వచ్చిన్నాము తండ్రి. మా జీవితంలో మీరు కార్యాలను జరిగించండి రాజా. ఈ సమయంలో తండ్రి నీ ప్రసన్నతతో మమ్మల్ని నింపండి రాజా. నేను నీ ప్రసన్నతని మేము అనుభవించాలి తండ్రి మన జీవితంలో రాజా. మీరు మమ్మల్ని ముట్టండి రాజా. లార్డ్ థ్యాంక్ యూ ఫాదర్. నేను నీ ప్రసన్నతను మాకు దయచేయండి. లార్డ్ హెల్ప్ us to Lord Jesus feel your presence Lord. help us to feel your touch Father. నేను నీకు స్తోత్రం రాజా. మా జీవితాల్లో మా కుటుంబాల్లో మా పరిస్థితుల్లో మా పనుల్లో మా పిల్లల జీవితాల్లో నేను మా పిల్లల చదువుల్లో నేను వాళ్ళ ఎదురుగాలంలో దాన్ని వేసా ప్రతి ఒక్కటి నీ పాదాల చెంత అర్పించుకున్నాను రాజా. ఎలాంటి సిచ్యువేషన్స్ మేము భయపడకూడదు రాజా. నువ్వు మాకు తోడుగా ఉన్నావు రాజా. యెహోవా షమ్మా మాకు తోడుగా ఉన్న దేవానికి స్తోత్రం రాజా. నీకు స్తోత్రం స్తోత్రం రాజా. మా జీవితాల్లో విడుదలను అనుగ్రహించండి. విడుదల నాయకుడా నీకు స్తోత్రం స్తోత్రం రాజా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 రాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ చేతులు పైకెత్తి నాతో కలిసి ఈ చరణాన్ని పాడతారా? హల్లెలూయా హల్లెలూయా. భయము లేదు దిగులే లేదు నా జీవితమంతా ప్రభు చేతిలో. నిరాశ నన్నెన్నడూ ముట్టలేదు. నిరీక్షణతో అనుదినం సాగెదను. భయము లేదు దిగులే లేదు నా జీవితమంతా
స్తోత్రం. ఆయన మనకి దైవంగా ఉన్న యావే. నీవు కొడుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలున్ కాపాడువాడు. నీవు కొడుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలున్ కాపాడువాడా. ఓటమి అంతా తీసివేసి, రోగాన్ని అంతా మాన్పివేసి, ఓటమి అంతా తీసివేసి, రోగాన్ని అంతా మాన్పివేసి, జయశీలుడవు, పరమా వైద్యుడవు, సర్వశక్తుడవు నా రక్షక. జయశీలుడవు, పరమా వైద్యుడవు, సర్వశక్తుడవు నా రక్షక. యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. నీవు కొడుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలున్ కాపాడువాడా. నీవు కొడుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలున్ కాపాడువాడా. హల్లెలూయా. అవును తండ్రి, యావే మా దైవమానికి స్తోత్రం రాజా. నువ్వు కొనుకవు, నిద్రపోవు తండ్రి. మా పక్షమున ఉండి మాకు యుద్ధము చేసే దేవానికి స్తోత్రం రాజా. ఇంతవరకు తండ్రి మా జీవితంలో ఎన్నో మేలులను చేసావు తండ్రి. మాలో ఉన్న లాంటి పాపపు జీవితం తండ్రి, నీకు విరోధమైన కార్యములు మనలో ఉన్న తండ్రి ఏసయ్యా తీసివేయండి తండ్రి. మమ్మల్ని పరిశుద్ధపరచండి, మమ్మల్ని శుద్ధీకరించండి తండ్రి. నేను నీ వాక్యం ద్వారా మమ్మల్ని తండ్రి ఉదక స్నానం దయచేయండి రాజా. నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి. ఈ స్తుతి ఈ ఆరాధన నేను ప్రతి ఒక్కటి నీ పాదాల చెంతకు అర్పించుకుంటున్నాం రాజా. ఈ స్థుతుల ధూపంగా తండ్రి ఏసయ్యా నేను మా కృపల్ని మీకు దయచేస్తాను నమ్ముతున్నాను తండ్రి. నీ కృపల్ని మాకు దయచేయండి రాజా. నీ ఆశీర్వాదాలు మా జీవితంలో మేము పొందుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి రాజా. నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావం అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరు కూర్చుందామండి. ఈ సమయంలో కానుకలు దశభాగం దేవునికి చెల్లించిన సమయం. అది మన మధ్యలో సిస్టర్ ఝాన్సీ గారు వచ్చి ఒక పాట పాడతారు. వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమా. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమా. నీ మీద ఉదయించెను, నీ మీద ఉదయించెను, నీ మీద ఉదయించెను, నీ మీద ఉదయించెను. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు ప్రకాశింపడు. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు ప్రకాశింపడు. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీకు వెలుగు
వచ్చి ఉన్నది. నిమ్ము తేజరిల్లుము యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, నీ మీద ఉదయించెను, నీ మీద ఉదయించెను, నీ మీద ఉదయించెను. వారిలో ఒంటరి వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు 1000 మంది అగును. వారిలో ఒంటరి వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవా నగు నేను తగిన కాలమున నీ కార్యమున్ త్వరపెట్టుదును. యెహోవా నగు నేను తగిన కాలమున నీ కార్యమున్ త్వరపెట్టుదును. నీకు వెలుగు వచ్చి ఉన్నది. నిమ్ము తేజరిల్లుము యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, నీ మీద ఉదయించెను, నీ మీద ఉదయించెను, నీ మీద ఉదయించెను. అందరు గట్టిగా చెప్ప. ఈ కానుకలు దశంభాగాల గురించి ప్రార్థిద్దాం. అలానే ఈ వారం జరుగుతున్న ప్రతి ఒక్క ఉపవాస ప్రార్థనలు 3 days ముగ్గురింట్లో ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థన మంచిగా జరగాలని ప్రార్థిద్దాం. ఆ కుటుంబాల గురించి ప్రార్థిద్దాం. అలాగే 15th జరగబోతున్న ఫెస్టివల్ ఆఫ్ ఫ్రీడమ్ దాని గురించి అది మంచిగా జరగాలి. ఆ కార్యక్రమంకి ఏమేమి అవసరతలు ఉన్నాయో అవన్నీ దేవుడు సకాలంగా అవన్నీ అవసరతలన్నీ తీర్చాలి. ప్రతి ఒక్కరు ఎవరు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కుటుంబంగా వచ్చి పాల్గొనేలాగా ఆశీర్వాదాలు పొందుకునేలాగా మన మధ్య ఉన్న బ్రదర్ సతీష్ గారు వచ్చి ప్రార్థిస్తారు. మహాప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవాధిపతి తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయన గడిచిన కాలమంతయు ప్రభు మీరు మమ్మల్ని కాచి కాపాడి నా తండ్రి మీ సన్నిధికి మరీ తిరిగి తెప్పించినందుకు వందనాలు ప్రభువా. మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం రాజా. ఇదిగో నా తండ్రి ప్రభువా, ఈ దిన మనం మేమందరం కూడి నాయన పరమ తండ్రివి గొప్ప దేవుడవు నాయన నిన్ను స్తుతించి ఆరాధించి గణపరచుటకు వచ్చి ఉన్నాం ప్రభా. దయతో మా ప్రార్థనలు చేర్చుకోనండి నా తండ్రి ప్రభా. మా అవసరతలను ప్రభా మీరు తీర్చండి యేసయ్యా. ఇదిగో నా తండ్రి ప్రభా, మాకు కలిగిన కొద్దిలో నా తండ్రి మీ కొరకై నా తండ్రి ప్రభా సమర్పించుకున్న ప్రతి ఒక్క హస్తము నా తండ్రి ప్రభా మీరు 2 అంతలుగా ప్రభా నాయన ఇదిగో ప్రభా 3 అంతలుగా ప్రభా దీవించండి యేసయ్యా. 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ప్రభా వర్ధిల్ల చేయండి ప్రభా. మీకు వందనాలు. మీ బిడ్డలు ప్రభా ఇంకా నాయన మీ సన్నిధిలో అనేక అర్పణలు ప్రభా అర్పించుకునే భాగ్యాన్ని దయచేయండి. మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇప్పటి వరకు గాన ప్రతిగానాలతో నా తండ్రి ప్రభా మీకు ప్రభా మహిమపరచబడ్డారు నా నాయన. ఇదిగో నా నాయన ఇక నుంచి జరగనున్న ప్రభా కార్యక్రమంలో మీరు తోడుకొనండి. మీ దాసుని బలంగా వాడుకునే నా తండ్రి గొప్ప వాక్యమును నా తండ్రి ప్రభా ఫలభరితమైన నా తండ్రి ప్రభా నీ యొక్క ప్రభా వాక్యపు అనే మాటలను ప్రభా మా హృదయంలో నాటబడి ఫలింపచేయండి యేసయ్య ప్రభా. అందుగాను ప్రభా మీరే ప్రభా దాసునికి తోడైన నడిపించమని మా అందరినీ ప్రభా మీకు ప్రభా నా నాయన అవసరతలను మీ యొద్ద ఉంచి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಈ ಒಂದು ಆರಾಧನೆಗೆ ಬಂದಿರುವ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಸ್ವಾಗತಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಈ ಆರಾಧನೆಗೆ వచ్చిన మీ అందరిని యేసు ప్రభు పేరిట మేము ఆహ్వానిస్తున్నాం. పక్కదಲ್ಲಿರುವ ನೋಡಿ ಹೇಳಿ ಕರ್ತನು ಒಳ್ಳೆಯವನು. పక్కలో ఉండే వాళ్ళకి చెప్పండి ప్రభు మంచివాడు. ಆಮೆನ್. ಆಮೆನ್. హల్లెలూయా. హల్లెలూయా. ಅವರಿಗೆ ಕೈ ಕೊಟ್ಟು ಹೇಳಿ గాడ్ ఇస్ గుడ్. వాళ్ళకి చేతులిచ్చి చెప్పండి దేవుడు అన్ని సమయములో మంచివాడు. ಆಮೆನ್. ಆಮೆನ್. హల్లెలూయా. ఆమెన్. కರ್ತನು ಒಳ್ಳೆಯವನು. ಆಮೆನ್. ಪ್ರಭು ಮಂಚಿವಾಡು. ಈ ನಮ್ಮ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆಯ 37ನೇ ದಿನದಲ್ಲಿ ನಾವು ಇದ್ದೇವೆ. ಇವತ್ತು 37ನೇ ದಿನ. ಉಪವಾಸ 37 రోజుంది ನಮ್ಮ ಉಪವಾಸ. ಇನ್ನು ನಮಗೆ 3 ದಿನಗಳು ಮಾತ್ರ ಇದೆ. ఇంకా మిగిలిండేది 3 రోజులు మాత్రమే. ಅದರಲ್ಲಿ 3 ಮನೆಗಳು ಮಂಡೇ ಟ್ಯೂಸ್ಡೇ ವೆಡ್ನೆಸ್ಡೇ 3 ಮನೆಗಳಲ್ಲಿ ಇರುತ್ತದೆ. ಸೋಮವಾರ ಮಂಗಳವಾರ ಬುಧ 3 రోజులు 3 ఇంట్లో ಪ್ರಾರ್ಥನೆ ఉంటుంది. ಅದಲ್ಲದೆ ಆಗಸ್ಟ್ 15th ವಿಶೇಷವಾಗಿ ದ ಸ್ಪೆಷಲ್ ಪ್ರೇಯರ್ ಡೇ ಫಾರ್ ಅವರ್ ಇಂಡಿಯಾ, ನಮ್ಮ ಭಾರತ ದೇಶಕ್ಕಾಗಿರುವಂಥ ವಿಶೇಷವಾದ ಪ್ರಾರ್ಥನೆಯ ದಿನ ಅದು.
ఆగస్టు 15వ తారీఖు వచ్చి మా భారతానికి ఉండే ఒక విశేషమైన ఒక ఉపవాಸ ಪ್ರಾರ್ಥನಾ రోజు ಮಾಕೈ ఉంటుంది. ಆಮೇನ್. ಅದರಿಂದ ಅದು ನಮ್ಮ ಒಂದು ಫೈನಲ್ ಡೇ ಫಾಸ್ಟಿಂಗ್ ಅಲ್ಲ, ಫೈನಲ್ ಮುಗಿದು ಇನ್ನೊಂದು ಡೇ, ಅದು 41ನೇ ದಿನ ಅವತ್ತು ಬರ್ತದೆ. అయితే 40 రోజులు ముగిచి 41వ రోజు ఉపవాಸ రోజు అయి ఉంటుంది. ಆಗಸ್ಟ್ 14th ನಮಗೆ 40th ಡೇ ಮುಗಿಯುತ್ತದೆ. 14th 14వ తారీఖు మాకు 40 రోజులు ముగిస్తుంది. 15 ಬಂದು ನಮಗೆ 41ನೇ ದಿನ. 15th వచ్చి మాకు 41వ రోజు. ಇಲ್ಲಿ ಇದೇ ಸ್ಥಳದಲ್ಲಿ ಒಂದು 9:30 ಪ್ರಾರಂಭವಾಗಿ 1:30ಗೆ ಅದು ಪ್ರಾರ್ಥನೆ ಮುಗಿಯುತ್ತದೆ. 9:30 నుండి 1:30 లోక ముగుస్తుంది ఆ రోజు. ಮಧ್ಯಾಹ್ನ ನಮಗೆ ಊಟದೊಟ್ಟಿಗೆ ಆ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮುಗಿಯುತ್ತದೆ. ಮಧ್ಯಾಹ್ನ ಭೋಜನಂతో ಆ ಕಾರ್ಯము జరుగుతుంది. ಅದು ಖಂಡಿತವಾಗ್ಲೂ ಒಂದು ದೊಡ್ಡ ಆಶೀರ್ವಾದದ ಸಮಯವಾಗಿ ಇರುತ್ತದೆ. అది వచ్చి చాలా దేవుని నుండి ఆశీర్వదించబడిన ఒక కార్యమై ఉంటుంది. ಉಪವಾಸ ಆದ ನಂತರ ನಾವು ಕೂಡಿ ಬರುವಂತ ಆ ದಿನ ವಿಶೇಷವಾದ. ఎందుకంటే 40 రోజులు ఉపవాసం అయిన తర్వాత మనమందరూ చేరి వచ్చే ఆ ఒక ప్రార్థన. ಆಮೆನ್. ಅದನ್ನ ದಯವಿಟ್ಟು ಮಿಸ್ ಮಾಡಬೇಡಿ, ಬನ್ನಿರಿ. దానివల్ల అందరూ రండి, మిస్ చేయకండి. ಕುಟುಂಬವಾಗಿ ಬನ್ನಿರಿ, కుటుంబంతో సహితంగా రండి. ಸೇರಿ ದೇವರನ್ನ ಸ್ತುತಿಸಿ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. అందరూ చేరి దేవుని స్తుతించి ಆರಾಧಿద్దాం. ಆಮೆನ್. ಒಂದು ನಿಮಿಷ ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿ, ఉండే చోటున కన్నులు మూసుకొని ನಮ್ಮ ಬಲಗೈಯನ್ನ ಮೇಲೆ ಎತ್ತಿ కుడి చేతిని పైకెత్తు. ದೇವರ ಆಳ್ವಿಕೆಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟು దేవుని యొక్క నడిపింపు ಕರ್ತನೇ ನಮ್ಮ ಸಂಗಡ ನೀನು ಮಾತನಾಡು. దేవుడా నా తోడే మీరు మాట్లాడండి ప్రభు. ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನ ಕಲಿಸಿಕೊಡು మీ ದೇವರೇ. యొక్క వాక్యాన్ని మాకు నేర్పించు. ಮನುಷ್ಯರ ಶಬ್ದ ಅಲ್ಲ, మనుషుల యొక్క శబ్దము కాదు, ನಿನ್ನ ಶಬ್ದ ನಮಗೆ ಬೇಕು. మీ యొక్క స్వరాన్ని వినడానికి ನೀನು ಮಾತಾಡಬೇಕು ದೇವರೇ. నువ్వు మాట్లాడాలి. ನೀನು ವಾಕ್ಯವನ್ನ ಕಲಿಸಿಕೊಡಬೇಕು. నువ్వు వాక్యాన్ని నేర్పించాలి తండ్రి. ನಿನ್ನ ಆಳ್ವಿಕೆಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತೇವೆ. మీ యొక్క నడిపింపుకి ఇస్తున్నాము. ಎಲ್ಲ ತಡೆಗಳನ್ನು ತೆಗೆದುಹಾಕಿರಿ. దానికి ఉన్న అన్ని ఆటంకులు ನಮ್ಮ ಆತ್ಮ ಪ್ರಾಣ ದೇಹದಲ್ಲಿ మా ఆత్మ ప్రాణ శరీరం ಸಿದ್ಧತೆ ಇರಲಿ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. సిద్ధముతో ఉండడానికి మాకు సహాయం ನಮ್ಮ చేయండి. ಗಮನವನ್ನು ಸೆದರಿಸುವ ಕಾರ್ಯಗಳಿಂದ ನಮ್ಮನ್ನು ಬಿಡಿಸಿ ಕಾಯ್ದುಕೋಸು. మా యొక్క గమనాన్ని వేరు చేసి అన్ని కార్యములు తీసివేయండి. ನಿನ್ನ ಆಳ್ವಿಕೆಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡು. మీ యొక్క నడిపింపుకి ఇస్తున్నాము. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ಆಮೆನ್. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆಮೆನ್. ನಾವು ಭಾನುವಾರದಲ್ಲಿ ನಾವು ಒಂದು ವಿಶೇಷವಾದಂತ ವಾಕ್ಯವನ್ನ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಿದ್ದೀವಿ. పోయిన ఆదివారం వచ్చి ఒక వాక్యాన్ని, విశేషమైన ఒక వాక్యాన్ని మేము ధ్యానించాము. ಯಾಕೋಬ 5ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಾಕ್ಯದ ಅಡಿಸ್ಥಾನದಲ್ಲಿ యోబు పుస్తకము 5వ అధ్యాయం, యాకోబు 5వ పుస్తకము 16వ వాక్యము. ಆ ವಾಕ್ಯದ ಆಧಾರದಲ್ಲಿ ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯು ಬಹಳ ಬಲವುಳ್ಳದು. ఆ వాక్యముతో మా ప్రార్థన వచ్చి బహు బలమైనది. ಬಲವಾದದು. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಬಲವಾದದು. మా ప్రార్థన బహు బలమైనది. ಪ್ರಾರ್ಥನೆ ಸಾಧಾರಣವಾದದಲ್ಲ, మా ప్రార్థన వచ్చి సాధారణమైన ప్రార్థన కాదు ಬಲವಾದದು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡಿದ್ದೀವಿ. అది చాలా బలమైనది అని మేము చూసాము. ನೀತಿವಂತನ ಅತ್ಯಾಸಕ್ತಿಯುಳ್ಳ ಪ್ರಾರ್ಥನೆ, నీతివంతుడు ఆసక్తితో చేసే ప్రార్థన ಬಹು ಬಲವುಳ್ಳದು. అది చాలా బహు బలమైనది. ಅದರಿಂದ ನಾವು ಯೇಸುವಿನ ರಕ್ತದಲ್ಲಿ ನೀತಿವಂತರಾಗಿ ಮಾರ್ಪಡಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. అయితే మేము యేసు ప్రభు రక్తముతో మేము నీతివంతులుగా అయి ఉన్నాము. ರೋಮ 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಓದುವಾಗ, రోమ 3వ అధ్యాయం చదివేదైతే 10ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡುವುದಾದರೆ 10వ వాక్యములో ನೀತಿವಂತರು ಒಬ್ಬರು ಇಲ್ಲ, నీతిమంతుడు ఎవరు లేడు. ಆದ್ರೆ అయితే ಅದೇ 23ನೇ 24ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದುವಾಗ 23 24 ವಾಕ್ಯములో చూసేదైతే ಎಲ್ಲರೂ ಪಾಪ ಮಾಡಿ ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ಕಳೆದುಕೊಂಡರು. అందరూ పాపము చేసి దేవుని మహిమని పోగొట్టుకున్నారు. ಆದರೆ ಉಚಿತವಾಗಿ ದೇವರ ಆ ಒಂದು ನೀತಿವಂತರನ್ನುವಂತ ಸ್ಥಾನವನ್ನ ಹೊಂದಿಕೊಂಡಿದ್ದೇವೆ. అయితే నీతిమంతులోనే ఒక ఉచితమైన ఒక స్థానాన్ని దేవుని నుండి మేము పొందుకున్నాం. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕವಾಗಿ ಆ ಒಂದು ವಿಮೋಕ್ಷಣೆ ಅಥವಾ ಆ ಒಂದು ನೀತಿವಂತರು ಅನ್ನುವಂತ ಒಂದು ಪದವಿಯನ್ನ ದೇವರು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. యేసు ప్రభు నుండి ఆయన నుండి మేము ఒక విమోచనాన్ని పొందుకొని నీతివంతులు అనే ఒక కార్యము పంచుకున్నాం. ನಮ್ಮ ಪಾಪಕ್ಕಾಗಿ ಆತನು ಪಾಪಿ ಆದನು. ఆయన మా పాపముల గురించి, మా కార్యముల నుండి పాపి అయి ఉన్నాడు. ನಿಲ್ಲತಕ್ಕಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಆತನು ನಿಂತನು. మేము నిలబడుకునే చోటున ఆయన నిలబడి ఉన్నాడు. ಆದ್ದರಿಂದ ಆತನು ನಮ್ಮ ಪಾಪವನ್ನು ಹೊತ್ತುಕೊಂಡು, అయితే ఆయన మన పాపాన్ని ఆయన మీద వేసుకుని ಆತನ ನೀತಿಯನ್ನು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದ. ఆయన ఉన్న నీతిని మాకు ఇచ్చి ఉన్నాడు. ನೀತಿವಂತರಾಗಿರುವಂತವರು ಕರಗಲೆತ್ತಿ ಒಂದು ಹಾಲೆಲೂಯಾ. నీతిమంతులందరూ చేతుల పైకెత్తు హల్లెలూయా. ಹಾಗೂ ಕೂಡ ಕೆಲವರಿಗೆ ಡೌಟ್ ಆಗಿದೆ, ఆయన కూడా కొందరికి సందేహంగా ఉంది. ನೀತಿವಂತರೆಲ್ಲರೂ ಹಾಲೆಲೂಯಾ. నీతిమంతులందరూ చేతులెత్తి హల్లెలూయా. ಹಾಗಂದ್ರೆ ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಬಲವುಳ್ಳದು. అయితే మీ ప్రార్థన బహుబలమైనది. ನೀತಿವಂತರ ಅತ್ಯಾಸಕ್ತಿಯುಳ್ಳ ಪ್ರಾರ್ಥನೆ, నీతివంతుల ఆసక్తి కలిగిన ఒక ప్రార్థన ಬಲವುಳ್ಳದು. అది బహుబలమైనది. ನಾವು ನೋಡಿದಿವಿ ಎಲಿಯನನ್ನ ಒಂದು ಉದಾಹರಣೆಯಾಗಿ ಅಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. తర్వాత ఏలియని ఒక ఉదాహరణగా మేము తీసుకున్నాం. ಹೌದು, 17ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, ಯಾಕೋಬ 5:17-18ರಲ್ಲಿ యాకోబు 15 నుండి 16 17 ఈ వాక్యంలో ఏలియని ఉదాహరణగా తీసుకున్నాం. ಎಲಿಯನ ಪ್ರಾರ್ಥನೆ ಬಗ್ಗೆ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. ఏలి ఒక ప్రార్థన గురించి చెప్పబడి ఉంది. ಎಲಿಯನು ನಮ್ಮ ಹಾಗೆ ಸಾಮಾನ್ಯ ಮನುಷ್ಯ. మేము చూసాం ఆ ఏలి వచ్చి మాలాగే సాధారణమైన ఒక మనిషి, ನಮ್ಮ ಹಾಗೆ ಸಾಮಾನ್ಯವಾದ ಮನುಷ್ಯ, మీలాగే మాలాగే సామాన్య ఒక సాధారణమైన
కలిగిన ఒక వ్యక్తి. ಆಗ ಗಿಲ್ಯಾತಿನ ತಿಸ್ಪಿಯನಾದ ಎಲಿಯನು ಯಾರು ಎಂಬುದಾಗಿ ಕೂಡ ನಾವು ನೋಡಿದ್ದೀವಿ. గిల్యాదుడైన తిస్బీయుడైన ఆ ఏలి అని మేము చూసాము. ನಂತರ దాని ಮೋಸೆಯ తర్వాత ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ನಾವು ನೋಡಿದ್ದೀವಿ. మోషే చేసిన ఒక ప్రార్థన అని మేము ಇದೆಲ್ಲ చూసాము. ಹೋದ ವಾರದಲ್ಲಿ ನೋಡಿದ್ದು. ತಿರ್ಗಾ ನೀವು ಅದನ್ನ ತುಂಬಾ పోయిన ಗಮನವಾಗಿ వారం చూసినది మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ಆಲ್ರೆಡಿ ಹೋದ ವಾರದಲ್ಲಿ ನಾವು ಇದನ್ನ ನಾವು ನೋಡಿದ್ದೀವಿ. గడిచిన వారం మేము చూసిన ఒక కార్యం. ಅದರಿಂದ ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಬಲವಾದದ್ದು. అయితే మా ఒక ప్రార్థన ಈ ಒಂದು బలమైనది. ದಿನದಲ್ಲಿ ಸತ್ಯವೇದದ ಕೆಲವು ಘಟನೆಗಳನ್ನು ಮಾತ್ರ ನಿಮ್ಮ ಮುಂದೆ ಹಂಚಿಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲು ಬಯಸುತ್ತೇನೆ. ఈ రోజు సత్యవేదం గురించి కొన్ని కార్యములు చూసి ಪ್ರಿಯ ప్రార్థించబోతున్నాం. ದೇವ ಜನರೇ, ನಿಮ್ಮ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಬಲವುಳ್ಳದು. ప్రియ దేవుని పిల్లలారా, ఆమేన్. మీ యొక్క ప్రార్థన ನೀವು చాలా ಸಾಧಾರಣವಾದ బలమైనది. ವ್ಯಕ್ತಿಗಳಾಗಿರಬಹುದು. మీరు ಸಾಧಾರಣ ఒక వ్యక్తి అయి ಒಂದ್ ఉండవచ్చు. ವೇಳೆ ನೀವು ಅನ್ರೆಕಗ್ನೈಸ್ ಮನುಷ್ಯರಿಂದ ನಿಮ್ಮನ್ನ ಆ ಒಂದು ರೆಕಗ್ನೈಸ್ ಮಾಡದವರಾಗಿ ನೀವು ಒಂದು ವೇಳೆ ಇರಬಹುದು. ఒకవేళ మనుషుల నుండి మీరు గుర్తించబడకుండా ఆ రకంగా మీరు ఉండవచ్చు. ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಬಲವಾದ. అయితే మీ యొక్క ప్రార్థన బహుబలమైనది. ಎಲಿಯನು ಹಾಗೆ ಇದ್ದ. ఏలీ కూడా అలాగే ఉన్నాడు. ಸಾಮಾನ್ಯ ವ್ಯಕ್ತಿ, ఒక సాధారణమైన ఒక వ్యక్తి, ಮನುಷ್ಯ, ఒక సాధారణమైన ಆದರೆ ఒక ಆತನು వ్యక్తి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ ಮನುಷ್ಯ. అయితే ఆయన ప్రార్థన చేసే ఒక వ్యక్తి. ಆತನ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ఆయన చేసిన ఒక ప్రార్థన 3.5 ವರ್ಷ ಮಳೆಯನ್ನ ನಿಲ್ಲಿಸಿಬಿಟ್ಟಿತು. 3.5 సంవత్సరాలు వారిని అక్కడ నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ప్రార్థನೆ ಬಲವಾದದ್ದು. అదే ప్రార్థన బలమైనది. ಮೋಸೆ ಕೂಡ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಪಾಪ ಮಾಡಿದಾಗ, మోషే కూడా ఇశ్రాయేల్ జనులు పాపం చేసినప్పుడు ಅವರ మోషే కూడా ಪಾಪಕ್ಕಾಗಿ ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಆತನು ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ వాళ్ళ ಮಾಡ್ತಾನೆ. పాపం గురించి మోషే వెళ్ళి దేవుని సముఖంలో ಆಗ ప్రార్థించాడు. ದೇವರು ಆತನ ಪಾಪವನ್ನ ಕ್ಷಮಿಸುತ್ತಾರೆ. అప్పుడు దేవుడు వాళ్ళ పాపాన్ని ಈಗ క్షమించాడు. ವಾಕ್ಯಗಳನ್ನು ಓದುವುದಕ್ಕೆ ಎಷ್ಟು ಸಮಯ ಇರುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಗೊತ್ತಿಲ್ಲ. అయితే వాక్యాన్ని చదవడానికి ఎంత సమయం ఉంటుందో ನಾನು తెలియదు. ವಾಕ್ಯವನ್ನ ಹೇಳ್ತೇನೆ, ఆ వాక్యాన్ని చెప్పబోతున్నా. ಸಮಯ ಇದ್ದರೆ ಅದನ್ನ ಓದೋಣ, ఆ సమయం ఉంటే దాన్ని ಇಲ್ಲಾಂದ್ರೆ చదువుకుందాం. ಅದ್ರ ಇರುವುದನ್ನ ವಿವರವನ್ನು ನಾನು ಮಾತ್ರ ಹೇಳ್ತೇನೆ. లేకపోతే అందులో ఉండే వివరాన్ని ಈಗ చూడబోతున్నాం. ಎರಡನೇದಾಗಿ, ಮೊದಲನೇದಾಗಿ ಮೋಸೆಯನ್ನು ನೋಡಿದ್ವಿ. ಈಗ ಎರಡನೇದಾಗಿ ఇప్పుడు మోషేని చూసేసి ఇప్పుడు రెండోదిగా ಯೋಶುವನ ಪುಸ್ತಕ 10ನೇ ಅಧ್ಯಾಯ యెహోషువ 10వ అధ్యాయం 12ರಿಂದ 14ನೇ ವಾಕ್ಯದವರೆಗೆ ಓದುವಾಗ 12 నుండి 14 వాక్యము. ಇಲ್ಲಿ ಯೋಶುವನಿಗೂ ಎಮೋರಿಯರಿಗೂ ಒಂದು ದೊಡ್ಡ ಯುದ್ಧ ನಡೀತಾ ಇದೆ. ఇక్కడ మోషేకు తర్వాత అమోలియకు పెద్ద యుద్ధము జరుగుతుంది. ಈಗ ಯೋಶುವನು ಅಮೋರಿಯರ ಜೊತೆಗೆ ಯುದ್ಧ ಮಾಡುತ್ತಾ ಇರುವಂತ ಒಂದು ಸಮಯ. ఇక్కడ మోషే అమోలియ విరుద్ధంగా యుద్ధము చేసే ఆ ఒక సమయం. 6ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಎರಿಕೋ ದೊಟ್ಟೆಗೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ ಯುದ್ಧ 6వ అధ్యాయములో ఎరికో కోట నుండి అక్కడి నుండి యుద్ధము ప్రారంభమైంది. ಆಮೇಲೆ 7ನೇ 8ನೇ 10ನೇ ಈ ರೀತಿಯಲ್ಲಿ ಅಧ್ಯಾಯಗಳಲ್ಲಿ ನೋಡುವಾಗ ಯುದ್ಧಗಳು ಹಾಗೆ ಕಂಟಿನ್ಯೂ ಆಗಿ ನಡೆಯುತ್ತಾ ಇದೆ. 7, 8, 9 ఈ వాక్యములో అధ్యాయంలో చూసేదైతే యుద్ధము అలాగే జరుగుకునే వస్తుంది. ಈಗ ಅಮೇರಿಯರು ಇವರಿಗೆ ವಿರೋಧವಾಗಿ ಯುದ್ಧ ಮಾಡುತ್ತಿರುವ ಸಮಯದಲ್ಲಿ ఇక్కడ అమోరియలు వీళ్ళకి విరుద్ధంగా యుద్ధము చేసేటప్పుడు ತೀವ್ರವಾಗಿ ಯುದ್ಧ ಹೋಗುತ್ತಾ ಇದೆ. ఇక్కడ చాలా గంభీరంగా యుద్ధము ತೀವ್ರವಾಗಿ ಯುದ್ಧ జరుగుతుంది. ಹೋಗುತ್ತಿರುವಾಗ ఇంత యుద్ధము చాలా గంభీరంగా జరిగే ಆ సమయంలో ಸಮಯದಲ್ಲಿ ಅದು ಸಂಜೆ ಆಗ್ತಾ ಬರ್ತಾ ಇದೆ. అక్కడ సాయంత్రం అవుతుంది. ಈಗ అప్పుడు ಒಂದು ವೇಳೆ ಕತ್ತಲೆ ಹಾಕ್ಬಿಟ್ರೆ ఒకవేళ అక్కడ మబ్బుగా అయితే ಯೋಶುವನು ಯುದ್ಧ ಮಾಡಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ. యెహోషువకు యుద్ధము చేయడానికి ಅವರ అవ్వదు. ವೈರಿಗಳು ಓಡ್ಬಿಡ್ತಾರೆ, ಓಡೋಗುತ್ತಾರೆ. వాళ్ళు విరోధులు తప్పించుకొని ಬಟ್ వెళ్ళిపోతారు. ಅವರು ವೈರಿಯನ್ನ ನಾಶ ಮಾಡಲೇಬೇಕು. అయితే వాళ్ళు విరోధుల్ని చంపాలి. వాళ్ళ ಯಾಕಂದ್ರೆ కార్యం ಅವರು అది. ವೈರಿಗಳನ್ನು ನಾಶ ಮಾಡಿದ್ರೆ ಮಾತ್ರ ఎందుకంటే ఆ విరోధుల్ని చంపితే మటుకుమే ಇವರು ಸ್ವಾಧೀನ ದೇಶವನ್ನ ಸ್ವಾಧೀನ ಮಾಡಿಕೊಳ್ಳಲು ಸಾಧ್ಯ. వీళ్ళకి స్వాధీనంగా ఇచ్చబడిన దేశాన్ని ಈಗ స్వాధించడానికి అవుతుంది. ಅಮೇರಿಯರಿಗೆ ವಿರೋಧವಾಗಿ ಯುದ್ಧ ನಡೆಯುತ್ತಿರುವಾಗ ఇప్పుడు వాళ్ళకి విరోధంగా యుద్ధం జరుగుతుంది. ತಕ್ಷಣ ಸಂಜೆ ಆಗುತ್ತಾ ಬರುವಾಗ వెంటనే సాయంత్రం అవుతుంది. 13ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಯೋಶುವನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾನೆ. 13వ వాక్యములో మోషే ప్రార్థన చేస్తున్నాడు. ಸೂರ್ಯ ಚಂದ್ರನ ನೋಡಿ ಹಾಗೆ ನಿಂತ್ಕೊಳ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ. సూర్యుడు చంద్రుడు మీరు ఆకాశములో అలాగే నిలబడుకోండి. ಸ್ಟಾಪ್ ಎಂಬುದಾಗಿ ಸೂರ್ಯನ ಚಂದ್ರನನ್ನ ಹೇಳುತ್ತಾನೆ. సూర్యుడుకు చంద్రుకు అలాగే చెప్తాడు, మీరు అక్కడే నిలబడండి. ಅಲ್ಲಿ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ, అక్కడ వాక్యం ಅದು చెప్తుంది ಹಾಗೆ ನಿಂತು ಬಿಡಿತು. అవి అలాగే నిలబడ్డాయి. ಹಾಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಆಮೆನ್. ಸೂರ್ಯನು ಚಂದ್ರನು ಒಬ್ಬ ಮನುಷ್ಯನ ಮಾತಿನ ಕೇಳಿ ನಿಂತಿದ್ದು ಇದೇ ಚರಿತ್ರದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఒక సూర్యుడు చంద్రుడు మనిషి యొక్క మాటకు అక్కడే నిలబడింది. ఇక్కడే మొదటిగా ఉంది. 14ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದುವಾಗ 14 వాక్యములు ಅಲ್ಲಿ చూసేదైతే ನೋಡಿ ಯೋಶುವನ ಈ ರೀತಿನೇ ಒಬ್ಬ ಮನುಷ್ಯನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಅಥವಾ ಮನುಷ್ಯನ ಮಾತನ್ನ ಕೇಳಿ ಈ ರೀತಿಯಲ್ಲಿ ಯಾವ ಘಟನೆಗಳು ನಡೆದಿಲ್ಲ. అయితే చూడండి, మోషే యొక్క ఇలాంటి ఒక కార్యము మనిషి మాట నుండి వచ్చిన ఒక కార్యం నిలబడింది ఎక్కడ కూడా లేదు. ಹಾಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಎಲಿಯನ ಪ್ರಾರ್ಥನೆ ಮಳೆಯನ್ನ ಸ್ಟಾಪ್ ಮಾಡಿತ್ತು. ఏలి చేసిన ఒక ప్రార్థన వాననే నిలబెట్టింది. అక్కడ ಯೋಶುವನ ಪ್ರಾರ್ಥನೆ ಸೂರ್ಯನನ್ನ ಚಂದ್ರನನ್ನೇ ನಿಲ್ಲಿಸಿತ್ತು. యెహోషువ చేసిన ఒక ప్రార్థన సూర్యుడిని చంద్రుని అక్కడ ನಿಮ್ಮ నిలబెట్టాడు. ಪ್ರಾರ್ಥನೆ ಕೂಡ ಸೂರ್ಯನ ಚಂದ್ರನನ್ನು ನಿಲ್ಲಿಸುತ್ತದೆ. మీ యొక్క ప్రార్థన కూడా సూర్యాన్ని చంద్రుని అక్కడే నిలబెడుతుంది. ಆದ್ರೆ ನೀವು ನಂಬೋದಿಲ್ಲ. అయితే మీరు నమ్మరంతే. ಹಾಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಟ್ರೈ ಮಾಡಿ ನೋಡಿ, ప్రయత్నించి చూడండి. ಇವತ್ತು ರಾತ್ರಿ ಹಾಗೆ ನಾಳೆ 9-10 ಗಂಟೆ ತನಕ ಕತ್ತಲೆಯೇ ಇರ್ಲಿ ಅಂತ ಟ್ರೈ ಮಾಡಿ ನೋಡಿ. ఈ రోజే రేపు పొద్దున తర్వాత అలాగే మబ్బులోనే ఉండని మీరు చెప్పండి. ಆಗುತ್ತಾ? అవుతుందా? ನೀವು ನಂಬೋದಿಲ್ಲ. మీరు ಅದೆಲ್ಲ ಹೆಂಗ నమ్మరు. ಆಗುತ್ತೆ
ಆಗುತ್ತೆ ಪಾಸ್ಟರ್ ನೀವು ಹೇಳ್ತೀರಾ ಅದಂతా ಎಲಾಗ ಜరుగుతుంది ಸೊ ಅದಕ್ಕೆ pastor? ನಡೆಯೋದಿಲ್ಲ. అందుకే అది జరగదు. ಯೋಶ್ವನು అయితే యోషువ ಯುದ್ಧದ ತೀವ್ರತ ಮಧ್ಯದಲ್ಲಿ ఆ అంత యుద్ధములో ತೀವ್ರವಾಗಿ ಸೂರ್ಯನನ್ನ ಚಂದ್ರನನ್ನ ನಿಲ್ಲು ಎಂಬುದಾಗಿ ನಿಲ್ಲಿಸುತ್ತಾನೆ. అక్కడ సూర్యుని చంద్రుని మీరు అక్కడ నిలబడండి అని చెప్తున్నాడు. ಯಾರು సైన్స్ స్టూడెంట్స్ టీచర్స్ ಗಳು ಇದ್ದೀರಾ? ఎవరైనా సైన్స్ స్టూడెంట్ ಸೂರ್ಯ ಚಂದ್ರ ನಿಂತಿತ್ತ, సూర్యుడు చంద్రుడు అలాగే నిలబడతాడా? ಏನ್ ನಿಂತಿತ್ತು? ఏమి నిలబడింది ఆ సమయంలో? ಏನ್ ನಿಂತಿರಬಹುದು? ఏ భూమి, ఆది భూమి. ಸೈನ್ಸ್ ಟೀಚರ್ ಅಯ್ಯೋ ಸೈನ್ಸ್ ಟೀಚರ್ ಮುನ್ನಾಡಿ ಏನ್ ನಿಂತಿರಬಹುದು? ఏమి నిలబడి ఉండొచ్చు చెప్పండి? ಈಗ ಈ ಸೂರ್ಯನ್ ಸುತ್ತಾ ಇದೆಯಾ, ಚಂದ್ರನ್ ಸುತ್ತಾ ಇದೆಯಾ, ಭೂಮಿ ಸುತ್ತಾ ಇದೆಯಾ? సూర్యుడు తిరుగుతున్నాడా, చంద్రుడు ಈಗ తిరుగుతున్నాడా, భూమి తిరుగుతుందా? ಸೂರ್ಯನ್ ಒಂದೇ ಸ್ಥಳದಲ್ಲಿ ಇರಬೇಕಂದ್ರೆ ಏನಾಗಿರ್ಬೇಕು? అయితే సూర్యుడు ఒకే చోటనే ఉండాలంటే ఏం జరిగి ఉండవచ్చు? ಏನಾಗಿರ್ಬೇಕು? ఏమి అయి ఉండవచ్చు? ಇಲ್ಲ ಏನ್ ಆಗಿರಬಹುದು ಆ ಸ್ಥಳ? ఏం అయి ఉండవచ్చు? ಭೂಮಿ ಸ್ಟಾಪ್ ಆಗಿದೆ. అయితే ಭೂమి ತಿರುಗడం అక్కడ ನೋಡಿ, ಯೋಶುವನಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಭೂಮಿ ಸುತ್ತುತ್ತಾ ಇದೆ ಅಂತ. చూడండి, యోషువకు తెలియదు భూమి తిరుగుతుంది ಬಟ್ అనేసి. ಯೋಶುವನಿಗೆ ಗೊತ್ತಿದ್ದ ಒಂದೇ ಕಾರ್ಯ ಏನಂದ್ರೆ అయితే యోషువకు తెలిసిన కార్యం ಬೆಳಗಾದ್ರೆ ఏంటంటే, ಸೂರ್ಯನು ಬರ್ತದೆ, ಸಾಯಂಕಾಲ ಆದ್ರೆ ಹೋಗ್ಬಿಡ್ತದೆ. ఉదయం అయితే సూర్యుడు వస్తాడు, సాయంత్రం అయితే ಅದು వెళ్ళిపోతాడు. ಸಾಯಂಕಾಲ ಹೋದ್ರೆ ಚಂದ್ರನು ಬರ್ತಾನೆ. అది సాయంత్రం అయితే చంద్రుడు ಇವನಿಗೆ వస్తాడు. ಗೊತ್ತಿರುವಂತದ್ದು ಒಂದೇ ಕಾರ್ಯ, వీళ్ళకి తెలిసిన ಸೂರ್ಯ ఒకే ಹೋದ್ರೆ కార్యము. ಚಂದ್ರ ಬರ್ತಾನೆ, సూర్యుడు వెళ్తే చంద్రుడు వస్తాడు, ಚಂದ್ರ ಹೋದ್ರೆ ಸೂರ್ಯನು ಬರ್ತಾನೆ. చంద్రుడు పోతే సూర్యుడు వస్తాడు. ಅದರಿಂದ ಇವ್ರು ಹೇಳ್ತಾನೆ, అందువల్ల ಸೂರ್ಯನೇ ನೀನು ಹಾಗೆ ನಿಂತ್ಕೋ, సూర్యుడు నువ్వు అలాగే నిలబడు, ಚಂದ್ರನೇ ನೀನೇನು, ಯಾಕಂದ್ರೆ ಇದು ಬಂದ್ಬಿಟ್ರೆ ಸೂರ್ಯ ಹೋಗ್ಬಿಡುತ್ತೆ ಅವನ ಲೆಕ್ಕದಲ್ಲಿ. చంద్రుడు నువ్వు అక్కడ నిలబడు, ఎందుకంటే చంద్రుడు వస్తే సూర్యుడు ಆತನಿಗೆ వెళ్ళిపోతాడు. ಭೂಮಿ ತಿರುಗ್ತಾ ಇದೆ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ఆయనకి భూమి తిరుగుతుంది ಬಟ್ అని ಆತನು తెలియదు. ಹೇಳಿದ ತಕ್ಷಣ అయితే ఆయన చెప్పిన వెంటనే ಹಾಗೆ ನಿಂತಿತು. అలాగే నిలబడ్డాయి. ಇದು ಚರಿತ್ರೆ, ಇದು అది చరిత్రలో ಇದು ఉంది. ಯಾಸೇರನ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಬರೆದಿದೆ. ఇది యాషర్ గ్రంథములో రాయబడి ఉంది. ಯಾಸೇರ ಪುಸ್ತಕ ನೀವು ಓದಿದ್ದೀರಾ? యాషర్ గ్రంథము ఎవరైనా చదివి ఉన్నారా? ಓದಿದ್ದೀರಾ? చదివినారా? ಹಾಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಓದಿಲ್ವಾ ನೀವು? మీరు ఎవరు చదవలేదా? ನಾನು ಓದಿಲ್ಲ, నేను కూడా చదవలేదు. ಆ ಒಂದು ಪುಸ್ತಕದಲ್ಲಿ ಇದೆಲ್ಲ ಬರೆದಿದೆ. అయితే ఆ ఒక గ్రంథములో ఇదంతా రాయబడి ನಡೆದಂತ ఉంది. ಚರಿತ್ರೆಯ ಘಟನೆಗಳು జరిగిన ఒక చరిత్ర ఈ ಇದರಲ್ಲಿ గ్రంథము ಬರೆದಿದೆ. ఇందులో రాయబడి ಸೊ ఉంది. ಇದು ನಿಜವಾಗ್ಲೂ ನಡೆಯಿತು. నిజముగా ఇది ಆಗ జరిగింది. ಒಂದು ದೇವ ವಾಕ್ಯದ ಶಾಸ್ತ್ರ ಹೀಗೆ ಹೇಳ್ತಾರೆ ఒక ತಜ್ಞರು, దైవ జ్ఞానులు ఇలాగ చెప్తారు, ಇದು శాస్త్ర ನಿಜವಾಗ್ಲೂ జ్ఞానులు, ನಡೆದಿರಬಹುದಾ? ఇది నిజముగా జరిగి ఉండవచ్చా? ಇಟ್ಸ್ ಹ್ಯಾಪೆಂಡ್, ನಡೆದಿದೆ. అవును, ఇది జరిగి ఉంది. ಯಾಕಂದ್ರೆ ನಮ್ಮ ದೇವರಿಂದ ಅಸಾಧ್ಯವಾದ ಕಾರ್ಯ ಒಂದು ಇಲ್ಲ. ఎందుకంటే దేవుని అసాధ్యమైన ಆಮೆನ್. కార్యం ఏది కూడా లేదు. ಪರಲೋಕವನ್ನ ತನ್ನ ಹತೋಟಿಗೆ ಇಟ್ಟಿರುವ ಆತನು. అయితే ఆయన పరలోకం నుండి అన్ని అతోటిలో ಸಂಪೂರ್ಣ పెట్టుకునేవాడు. ನಕ್ಷತ್ರವನ್ನ ಹೆಸರಿಟ್ಟು ಕರೆಯುವ ಆತನು. అయితే అన్ని నక్షత్రములు పేరు పెట్టి ಆಗ పిలిచేవాడు. ಒಬ್ಬ ಮನುಷ್ಯನ ಮಾತನ್ನ ಕೇಳಿ అయితే ఒక మనిషి మాటను విని ಸೂರ್ಯನು ಚಂದ್ರನು ನಿಂತಿತ್ತು. ಆಮೆನ್. సూర్యుడు చంద్రుడు అలాగే నిలబడ్డారు. ಇದನ್ನ ಎಲ್ಲರ ಮುಂದೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. దీన్ని అందరు ముందుగా చెప్తున్నాడు. ಎಲ್ಲ ಜನಗಳ ಮುಂದೆ, ಇಸ್ರಾಯೇಲ್ ಜನರ ಮುಂದೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అంత ఇశ్రాయేల్ ప్రజలు ముందుగానే చెప్తున్నాడు. ಹಾಗೆ ದೇವರು ಅದನ್ನ ಘನಪಡಿಸಿ, అలాగే దేవుడు దాన్ని గణపరిచాడు. ಪವರ್ ಇನ್ ಯುವರ್ ಪ್ರೇಯರ್ಸ್. మీ ప్రార్థనలో బలము ఉంది. ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬಲ ಇದೆ. మీ ప్రార్థనలో బలము ఉంది. ನೀವು ಅದನ್ನ ನಂಬೋದಿಲ್ಲ, ಅದೇ అయితే మీరు ಪ್ರಾಬ್ಲಮ್. దాన్ని నమ్మరు. అదే ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬಲ ಇದೆ. మీ ప్రార్థనలో బహుబలం ఉంది. ಟೆಸ್ಟ್ ಅಂಡ್ ಸಿ, ನೀವು ಅದನ್ನ ಪ್ರಯತ್ನ ಪಟ್ಟು ನೋಡಿ. మీరు పరీక్షించి చూడండి. ಒಂದು ಮೈಸೂರಿನಲ್ಲಿ ದೊಡ್ಡ ಒಂದು ಕ್ರೂಸೇಡ್ ನಡೆಯಿತು. మైసూర్లో ఒక పెద్ద ఒక క్రూసైడ్ జరిగింది. ಒಂದು ದೊಡ್ಡ ಕೂಟ ನಡೆಯಿತು. ఆ క్రూసైడ్ లో ಅದು ಸ್ವಾರ್ಥಿಯ ಕೂಟ. అది సువార్తను ప్రకటించే ఒక ಬೇರೆ కార్యం. ದೇಶದಿಂದ ಒಂದು ದೊಡ್ಡ ಸ್ವಾರ್ಥಿಕರು ಬಂದಿದ್ರು. వేరే దేశం నుండి ఒక పెద్ద సేవకులు వచ్చారు. ಸಾಯಂಕಾಲ 6 ಗಂಟೆ ಆಯ್ತು. సాయంత్రం 6 గంటలై ఉంది. ಕೂಟ ಸ್ಟಾರ್ಟ್ ಆಗೋದಕ್ಕೆ ಎಲ್ಲಾ ಜನಗಳು ಬಂದ್ಬಿಟ್ರು. అయితే ప్రారంభకు ముందుగా అనేక మందులు ನೋಡಿದ್ರೆ వచ్చారు. ಭಯಂಕರವಾದ ಮಳೆ ಬಂತು. చూస్తే చాలా పెద్ద వర్షము. ಎಲ್ಲರೂ ಬಂದ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಈಗ ಅದು ಓಪನ್ ಗ್ರೌಂಡ್, ಓಪನ್ ಏರ್ ಮೀಟಿಂಗ್. ಅದು అంటే అక్కడ తెరవబడిన ఒక మైదానంలో చేసిన ఒక కూటము. ಮಳೆ ಸುರಿತಾ ಇದೆ, వాన వస్తుంది. ಜನಗಳು ಓಡಿ ಎಲ್ಲಿ ಹೋಗೋದಂತ ಓಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಎಲ್ಲಿ ಓಡಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಓಪನ್ ಗ್ರೌಂಡ್. అయితే వర్షం వస్తుంది, ఎక్కడికి వెళ్ళాలి అని తెలియదు. ಆ ಒಂದು ಗ್ರೌಂಡ್ ನ ಸೈಡ್ ನಲ್ಲಿ ಕೆಲವು ಸ್ಕೂಲ್ ರೂಮ್ ಗಳಿದೆ, ಅಲ್ಲಿ ಹೋಗಿ ಎಲ್ಲರೂ ಹೌಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. అక్కడ స్కూల్ రూమ్ లో ఉండే అక్కడ కొందరు ఉన్నారు. ಈಗ ನಮ್ಗೆಲ್ಲ ಒಂದು ಪ್ರಶ್ನೆ, ಆಗ ತುಂಬಾ ಭಾರ, ಅವಾಗ ಬೈಬಲ್ ಕಾಲೇಜ್ ಸ್ಟೂಡೆಂಟ್. అప్పుడు బైబిల్ కష్టం వీళ్ళకంటే చాలా భారముతో ನಾವು ಒಂದು 5-6 ಜನ ಸೇರ್ಕೊಂಡು అప్పుడు 5-6 మంది అందరూ ಹೋಗಿ చేరుకొని ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. మేము వెళ్ళి ప్రార్థన ಮಳೆ చేద్దాం. ನಿಲ್ಲುತ್ತೆ, వర్షం ಕೂಟವು నిలబడుతుంది, ನಡೆಯುತ್ತೆ. ఈ యొక్క సేవ జరుగుతుంది. ಮನೆಯಲ್ಲಿ ನೆಂತ್ಕೊಂಡು ಎಲ್ಲರೂ ಗ್ರೌಂಡ್ ಗೆ ಹೋದ್ವಿ. అలా వర్షంలో నెనుకొని అందరూ గ్రౌండ్ కి వెళ్ళాము. ಗ್ರೌಂಡ್ ಅಲ್ಲಿ ಮೊಣಕಾಲು ಹಾಕಿ, ದೇವರೇ
ಸೃಷ್ಟಿಕರ್ತನೆ ಈಗ ಮಳೆ ನಿಲ್ಲಬೇಕು ದೇವರೇ. మోకరించి సృష్టికర్తుడా దేవుడా ఇప్పుడు వర్షము నిలబడాలి. ಮಳೆಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ, ನಿಲ್ಲುವುದಕ್ಕೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ವಿ. వర్షం నిలబడడానికి ప్రార్థన చేశాము. ಮಳೆ ನಿಂತಿತಾ? వర్షం నిలబడిందా? ನಿಂತಿತ್ತು. నిలబడింది. హల్లెలూయా. హల్లెలూయా. రైన్ స్టాప్డ్, మಳೆ నిಂತಿತ್ತು. ఆ వర్షం అక్కడికి నిలబడింది. ತಿರ್ಗಾ ಕೂಟವು ನಡೆಯಿತು. మళ్ళా ఒక కార్యము ಎಲ್ಲ జరిగింది. ಜನರು ಬಂದು ತುಂಬಾ ಅದ್ಭುತಗಳಾಯಿತು. అంత జనులు వచ్చి ಅದು ಕೂಟ చాలా బాగా జరిగింది. ಮುಗಿಯುವ ಸಮಯದಲ್ಲಿ అది ముగించే సమయంలో ಏರಾಳವಾದ ಜನರು ಸಾಕ್ಷಿಗೋಸ್ಕರ ನಿಂತುಕೊಂಡಿದ್ದರು. అనేకులు సాక్ష్యము ఇవ్వడానికి నిలబడ్డారు. ಅನೇಕರಿಗೆ ದೇಹದಲ್ಲಿ ಸ್ವಸ್ಥತೆ ಆಯಿತು. అనేకులకు వచ్చి దేవుని ಅನೇಕರಿಗೆ ಅದ್ಭುತ ಆಯಿತು. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬಲ ಇದೆ. అనేకులకు అద్భుతము మా ప్రార్థనలో బలము ఉంది. ನಾವು ನಂಬೋದಿಲ್ಲ, ಏನಂತೀವಿ, ಇದು ಸಾಮಾನ್ಯವಾಗಿ ಅಂಗೀಕರಿಸಿಕೊಳ್ತೇವೆ. అయితే మేము నమ్మము, ఇది సాధారణ మేము అంగీకరించుకుంటాము. ನಡೆಯುತ್ತದೆ బ్రదర్, ఎలాగైనా జరుగుతుంది బ్రదర్, ನಡೆಯುತ್ತದೆ సిస్టర్ ಅಂತ ನಾವು ಅದನ್ನ అది ಒಪ್ಪಿಕೊಬಿಡ್ತೀವಿ. జరుగుతుంది సిస్టర్ అని మేము ఒప్పుకొనేస్తాము. ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬಲ ಇದೆ. అయితే మా ప్రార్థనలో బలము ಒಬ್ಬ ఉంది. ಮನುಷ್ಯನು ತನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯ ಬಲವನ್ನು ನೋಡುವುದಾದ್ರೆ ఒక మనిషి ఆయన ప్రార్థన ఒక బలము చూసేదైతే ಬಿಡುವುದಿಲ್ಲ. వాడు ప్రార్థనను విడనే విడడు. ಬಿಲ್ಲಿ ಗ್ರಹಾಮ್ ದೊಡ್ಡ ಒಂದು ಸ್ವಾರ್ಥಿಕರು, ದೊಡ್ಡ ಸೇವಕರು. బిల్లీ గ్రహాం ఆయన పెద్ద దైవ సేవకులు. ಆತನ ಬಳಿಗೆ ಕೇಳಿದ್ರು, ನಿಮ್ಮ ಸೇವೆಯ ಸಕ್ಸಸ್ ಏನು? వాళ్ళకి అడిగేటప్పుడు మీ సేవకుండే సక్సెస్ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಕೂಟಗಳನ್ನು ನಡೆಸ್ತೀರಲ್ಲ, ಆ ಒಂದು ಕೂಟದ ಜಯಕ್ಕೆ ಕಾರಣ ಏನು? మీరు నడిపించే పెద్ద పెద్ద కార్యక్రమంలో జయము, దానికి ಅವರು ಹೇಳಿದರು, ಆ ಜಯಕ್ಕೆ 3 ಕಾರಣಗಳಿದೆ. వాళ్ళు ఆ జయానికి 3 కారణాలు ఉన్నాయి. ಒಂದು, ಮೊದಲನೇ ಕಾರಣ మొదటిగా ಪ್ರಾರ್ಥನೆ, ప్రార్థన. ಎರಡನೇ ಕಾರಣ రెండోదిగా ಪ್ರಾರ್ಥನೆ, ప్రార్థన. ಮೂರನೇ ಕಾರಣ మూడోదిగా ಪ್ರಾರ್ಥನೆ. ప్రార్థన. ప్రేయర్ ఇస్ ద సక్సెస్. ప్రేయరే ఒక జయానికి ఒక రహస్యమైన ఒక జయమైన ఒక బలము. ಪ್ರಾರ್ಥನೆ ಮಾತ್ರ. ఒక జయానికి ఉండే బలమే ప్రార్థన. ಪ್ರೇಯರ್ ಬ್ರಿಂಗ್ಸ್ ವಿಕ್ಟರಿ. ನಾವು ತುಂಬಾ ಮನೆಗಳಲ್ಲಿ ಅಂಟಿಸಿರ್ತೇವೆ. ప్రార్థన వచ్చి ఒక జయాన్ని ఇస్తుంది అని అనేక ఇంట్లో మేము వేసి ఉంటాము. ప్రేయర్ ಮಾಡಲ್ಲ, ವಿಕ್ಟರಿ ಬ್ರಿಂಗ್ ಆಗೋದಿಲ್ಲ. అయితే మేము ప్రార్థన చేయము, జయము మేము పొందుకోము. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಬಲ ಉಳ್ಳದು. అయితే మా ప్రార్థన బహుబలమైనది. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಬಲ ಉಳ್ಳದು. పక్కలో ఉండే వాళ్ళకి చెప్పండి, ప్రార్థనము బలమైనది. హల్లెలూయా. ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಬಲವಾದುದು. మీ ప్రార్థన బలమైనది. ಅದನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಕಾಂಪ್ರಮೈಸ್ ಆಗಬಿಡಬೇಡಿ. అయితే ప్రార్థన ఎలాంటి కాంప్రమైజ్ ನಮ್ಮ కాకండి. ದೇವರು ಎಷ್ಟು ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳಬಹುದರಲ್ಲಿ ಸತ್ಯನಾಗಿದ್ದಾನೋ, దేవుడు మా ప్రార్థన వినడానికి ఎంత సత్యముగా ఉన్నాడో, ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಆತನು ಪ್ರಾರ್ಥನೆಗೆ ಸದುತ್ತರ ಕೊಡುವುದರಲ್ಲಿ ಕೂಡ ಆತನು ಶಕ್ತನಾಗಿದ್ದಾನೆ. అదే రకంగా జవాబునిచ్చడానికి కూడా సత్యవంతుడై ఉన్నాడు. That's own power. ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬಲ ಇದೆ. మీ ప్రార్థనలో బలము ఉంది. ಆ ಸನ್ನಿವೇಶವನ್ನ ನೋಡಿ ಅದರಲ್ಲಿ ನೀವು ತಿನ್ನರು, ಅದರಲ್ಲಿ ಹೋಗ್ಬಿಡಬೇಡಿ. జరిగే ఆ ఒక పరిస్థితిని చూసి దానికి ఆ కాంప్రమైజ్ కాకండి. ನಿಮ್ಮ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಬಲ ಉಳ್ಳದು. మీ యొక్క ప్రార్థన బలమైనది. ಕೈ ಕೊಟ್ಟಿ ಹೇಳಿ, ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಬಲವಾದ. పక్కలో చేతులు ఇచ్చి చెప్పండి, మీ ప్రార్థన ಹೇಗೆ బలమైనది. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀರಿ ಗೊತ್ತಿಲ್ಲ, ఎలాగ మీరు ప్రార్థన చేస్తారో తెలియదు, ಸುಂದರವಾಗಿ ಮಾಡ್ತೀರಾ ಗೊತ್ತಿಲ್ಲ, సుందరముగా చేస్తారో ಆದ್ರೆ తెలియదు. ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಬಲವಾದ. అయితే మీ ప్రార్థన బలమైనది. ಒಂದು ಮಾತಿನಲ್ಲಿ ಹೇಳ್ಬೋದು, ದೇವರೇ ಕಾಪಾಡಪ್ಪ. లేకపోతే ఒకే మాటలో చెప్పొచ్చు, దేవుడా ಎಷ್ಟೋ కాపాడండి ಸತಿ, ప్రభువా అని. ಯಾಕೆ ದೇವರೇ, ఎన్నో బారులు ఎందుకు దేవుడా, ಯಾವಾಗ ಆಗ್ತದೆ ದೇವರೇ, ఎప్పుడు జరుగుతుంది. మా ದೇವರು ಉತ್ತರ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. అయితే దేవుడు ಕೆಲವು దానికి ಸತಿ జవాబు ఇచ్చి ఉన్నాడు. ಗಂಟೆ ಗಂಟಲು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ದು ಅದರಲ್ಲಿ ದೇವರು ಉತ್ತರ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. కొన్ని సమయంలో గంటల గంటలు మేము ప్రార్థన చేస్తాం, ಯಾಕಂದ್ರೆ అప్పుడు దానికి కూడా దేవుడు జవాబు ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ఇచ్చి ಬಲ ఉన్నాడు. ಇದೆ. ఎందుకంటే దేవుడు ప్రార్థనలో బలము పెట్టి ఉన్నాడు. ಮೂರನೇದಾಗಿ, మూడోదిగా ಆದಿಕಾಂಡ ಪುಸ್ತಕ 25ನೇ ಅಧ್ಯಾಯ ఆదికాండము 25వ అధ్యాయము 21ರಿಂದ 23 ವಾಕ್ಯಗಳನ್ನು ನೋಡುವಾಗ 20 నుండి 23 వాక్యము వరకు ಇಲ್ಲಿ ಈಸಾಕನ ಪ್ರಾರ್ಥನೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఇక్కడ ఈసాకు చేసిన ఒక ప్రార్థన గురించి రాయబడి ఉంది. ಈಸಾಕನನ್ನು ನೋಡುವಾಗ ಈಸ್ ಒನ್ ಆಫ್ ದ ಒಳ್ಳೆ ಪ್ರೇಯರ್ ವಾರಿಯರ್, ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ ಒಂದು ಒಳ್ಳೆ ವ್ಯಕ್ತಿ. ఈసాకును చూసేదైతే ఒక ప్రార్థన చేసే ప్రార్థనా వీరుడు. ಅವ್ರು ಈಸಾಕನ ಅಪ್ಪ ಬಂದು ತುಂಬಾ ಪ್ರೇಯರ್, ಅವ್ರು ಏನಂದ್ರೆ ಹಾಗೆ ಅದರಲ್ಲಿ ಮುಳುಗಿರೋರು. అయితే ఆయన ఒక తండ్రి అంటే అబ్రహాము చాలా ప్రార్థనలో బాగా ఉండే ఆయన అబ్రహాము. ನೀವು ಅಬ್ರಹಾಮ್ ಅಂತಾನೆ ಹೇಳ್ಬಿಟ್ರ ಸರ್. ಈಸಾಕನ ತಂದೆ ಅಬ್ರಹಾಮ. ಓಕೆ, ಕೆಲವ್ರು ಗೊತ್ತಿರಲ್ಲ ಈಸಾಕನ ಯಾರಪ್ಪ ಈಸಾಕನ ತಂದೆ ಅಂತ ಯೋಚನೆ. ఈసాకు తండ్రి ఎవరంటే అబ్రహాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం భయంకరವಾದ ಪ್ರಾರ್ಥನೆ ನಾಯಕ. అబ్రహాము వచ్చి చాలా ప్రార్థన ಅವರ చేసే పెద్ద ಜನರೇಷನ್ ప్రార్థన ನಲ್ಲಿ వీరుడు. ಬಂದಂತ ಈಸಾಕನು ఆయన చేసిన ప్రార్థన వలన వచ్చిన ఈసాకు ಮಾಡಿದಂತ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఆయన చేసిన ప్రార్థన గురించి ఇక్కడ రాయబడి ఉంది. ಆತನ ಒಂದು ಹೆಂಡತಿ ರಾಹೇಲ್, ಆತನ ಒಂದು ಹೆಂಡತಿ ರೆಬೆಕಾಲ್ಗೆ ಏನಿಲ್ಲ ಅಂದ್ರೆ ಮಗು ಇಲ್ಲ. ఈసాకు భార్య రెబెకాకు వచ్చి పిల్లలు లేరు. ಈಗ ಆತನು ಈಸಾಕನು ರೆಬೆಕಾಲ್ಗಾಗಿ ಆತನು ಪ್ರಾರ್ಥನೆ ఈసాకు వచ్చి రెబెకాకు ప్రార్థన చేస్తున్నప్పుడు ನೋಡಿ, ಆತನು ಮಾಡಿದ ಪ್ರಾರ್ಥನೆಗೂ ఆయన చేసిన ದೇವರ ವಾಗ್ದಾನಕ್ಕೂ దేవునికి ದೇವರ ಒಡಂಬಡಿಕೆಗೂ ದೊಡ್ಡ ಸಂಬಂಧ ಇದೆ. దేవుడు చేసిన నిబంధనకు ఒక సంబంధము ఉంది. ಯಾಕಂದ್ರೆ ಅಬ್ರಹಾಮ್ನಿಗೆ ದೇವರು ವಾಗ್ದಾನ ಮಾಡಿದ್ದಾರೆ, ఎందుకంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం ನಿನ್ನ చేశాడు, ಸಂತತಿ
నీ యొక్క ನಿನ್ನ సంతానము ಸಂತತಿಯ ಜೊತೆಗೆ ನಾನು ಒಡಂಬಡಿಕೆ నీ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. సంతానంతో నీవు ఒక నిబంధన ನಿನ್ನ ಮೂಲಕವಾಗಿ చేసుకుంటున్నాను. ಬರುವಂತ ಜನಾಂಗ, నీ మూలకంగా వచ్చే జనాంగము, ನಿನ್ನ ಮೂಲಕವಾಗಿ ಬರುವಂತ ಜಾತಿ ಜನಾಂಗ, నీ మూలకంగా వచ్చే జాతి ಅದು జనాంగమును, ದೇವರು ಮಾಡಿರುವಂತ ಒಡಂಬಡಿಕೆಯ ವಾಗ್ದಾನ. అది దేవుడు చేసుకునే ఒక నిబంధన. ಈಗ ಅಬ್ರಹಾಮನಿಗೆ ಮದುವೆ ಆ ಒಂದು 75 ವರ್ಷದಲ್ಲಿ ವಾಗ್ದಾನ ಬರ್ತದೆ. ఇప్పుడు అబ్రహాముకు 75 ఏండ్లో వచ్చి ఆ వాగ్దానము కలుగుతుంది. 25 ವರ್ಷಗಳು ಕಳೆದು ಹಾಗಂದ್ರೆ 100ನೇ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ಮಗು ಹುಟ್ಟುತ್ತಾನೆ. ಈ 25 సంవత్సరాలు గడిచిన తర్వాత అంటే 100వ సంవత్సరములో పిల్లలు ದೀರ್ಘಕಾಲ పుట్టాడు. ಆತನು ಕಾಯ್ತಾ ಇದ್ದ. అయితే ಅನೇಕ ಕಾಲಗಳು ಕಾಯ್ತಾ ಇದ್ದ. అనేక సంవత్సరములు అక్కడ కాస్తున్నాడు. ಈಗ ಈತನಿಗೆ ಮಗು ಇಲ್ಲ. ఇప్పుడు ఈయనకు ఆ పిల్లలు లేరు. ಬಟ್ ಈಸಾಕನಿಗೆ ಗೊತ್ತಿದ್ದ ಕಾರ್ಯ ಒಂದೇ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ. అయితే ఈసాకు తెలిసిన కార్యం ఒకటి ప్రార్థన. ಏನ್ ಮಾಡಕ್ಕಾಗ್ತದೆ? ಆತನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ. ఏమి చేసేకవుతుంది? ఆయన ప్రార్థన ನೋಡ್ರಿ, ಈ ಒಂದು ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ఈ వాక్యములో చూసేదైతే ಬಂಜೆಯಾಗಿ ಇದ್ದಂತ ಆಕೆ ಹೆಂಡತಿಗಾಗಿ ಆತನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ದನ್ನ ದೇವರು ಕೇಳಿದರು. అయితే ఆయన భార్య గురించి చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ಆಮೆನ್. ಉತ್ತರ ಕೊಟ್ಟರು. దేవుడు దానికి జవాబు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಯಾಕಂದ್ರೆ ಆತನು ತನ್ನ ತಂದೆಯನ್ನು ನೋಡಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕಲಿತುಕೊಂಡಿದ್ದ. అయితే ఆయన తండ్రిని చూసి ప్రార్థన ನಿಮಗೆ నేర్చుకుని ఉన్నాడు. 22ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಡೆದ ಘಟನೆ ಗೊತ್ತು. ఈ ఆది కాండములో జరిగిన కార్యము అంతే అన్ని తెలుసు. 22ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಏನ್ ನಡೆಯಿತು? 22 అధ్యాయములో ఏమి జరిగింది? ಅವರ ತಂದೆ ಅಬ್ರಹಾಮ ತುಂಬಾ ಭಕ್ತಿ. ಅವನಿಗೆ ಅಬ್ರಹಾಮಿಗೆ ತುಂಬಾ ಭಕ್ತಿ. అబ్రహాముకు చాలా భక్తి. ದೇವರು ಹೇಳ್ಬಿಟ್ರೆ ಮಗನನ್ನು ಕೂಡ ಕೊಂದಾಕ್ಬಿಡ್ತಾರೆ. దేవుడు చెప్తే ఆయన కొడుకుని కూడా ಯಜ್ಞ ಕೊಟ್ಬಿಡ್ತಾರೆ, యజ్ఞముగా ఇచ్చేస్తాడు. ಅಂದ್ರೆ ಈಸಾಕನ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ಟಿದ್ರು. అలాగే ఈసాకును పిలుచుకుని వెళ్ళిపోయాడు. ಆ ಒಂದು ಮೋರಿಯ ಬೆಟ್ಟದಲ್ಲಿ ಹೋಗಿ ಈಸಾಕನ ಯಜ್ಞ ಕೊಡೋದಕ್ಕೆ, ఆ మోరియా కొండ పైన ఈసాకును బలి ఇవ్వడానికి అక్కడికి వెళ్ళిపోయాడు. ಹೆಂಡತಿ ಕೂಡ ಹೇಳಿಲ್ಲ, ఆమె భార్యకు కూడా చెప్పలేదు. తిరిగి ಬರುವಾಗ ಏನಾಯ್ತು ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾ? మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు ఏమైంది జరిగింది తెలుసా? ನಿಮಗೆ ಗೊತ್ತಿರುವುದಿಲ್ಲ, మీకు తెలియకపోవచ్చు. ಹೇಳ್ತೀನಿ ಕೇಳಿ, చెప్తాను వినండి. ಸಾರಲ್ ಅಂದ್ರು ಹೆಂಡತಿ, ನಿಮ್ಮ ಅಪ್ಪ ಹತ್ರ ಸ್ವಲ್ಪ ಹುಷಾರಾಗಿರಪ್ಪ. సారలు చెప్పి ఉండొచ్చు, మీ తండ్రి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండు. ಕರೀತಾರಂತ ಎಲ್ಲಿ ಕೂಡ ನೀನು ಹೋಗ್ಬಿಡ್ಬೇಡ. వాళ్ళు పిలుస్తారని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకు. ಆ ಮನುಷ್ಯ ಯಾವ ಟೈಮಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ತಾರಂತ ಗೊತ್ತಾಗಲ್ಲ. ఆ మనిషి ఏ సమయంలో ఎలాగ చేస్తాడో తెలియదు. ಹುಷಾರಾಗಿ ಇರು, చాలా జాగ్రత్తగా ఉండు. ಸ್ವಲ್ಪ ಬಿಟ್ಟಿದ್ರೆ ನನ್ನ ಮಗ ಹೋಗ್ಬಿಡ್ತಾ ಇದ್ದ. ಮನುಷ್ಯ ಎಂತ ಕೆಲಸ ಮಾಡಿದ, వెళ్ళిపోయేవాడు. అలా అని చెప్పి ఉండు. ಈ ಘಟನೆ ನಿಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಅಲ್ವಾ? ఈ కథ మీకు తెలియదు కదా? ಇದು ಕೂಡ ಯಾಸೇರನ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಬರೆದಿದೆ. ఇది కూడా యాసేర్ గ్రంథములో రాయబడి ఉంది. ನೀವು ಓದಿರೋದಿಲ್ಲ. మీరు ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಈಗ ಇದನ್ನು ತಿಳಿದಂತ ಈ ಒಂದು ಈಸಾಕನಿಗೆ, దీన్ని తెలుసుకున్న ఈసాకుకు ಪ್ರಾರ್ಥನೆಯ ಬಲ ಗೊತ್ತಿತ್ತು. ప్రార్థన చేసి ఆ ఒక బలము గురించి ಪ್ರಾರ್ಥನೆಯ ಬಲ ತಿಳಿದಂತ ಆತನು ఈ ప్రార్థన బలము తెలిసిన ఆయన ಮಾಡಿದ ತಕ್ಷಣ, ప్రార్థన చేసిన వెంటనే ಅಬ್ರಹಾಮನಿಗೆ ದೇವರು ಮಾಡಿದ ಒಂದು ಒಡಂಬಡಿಕೆಯ ವಾಗ್ದಾನ, అబ్రహాముకు చేసిన ఒక నిబంధన, ఒక ఆ వాగ్దానం న్యూ డోర్ ఓపెన్ ಆಗ್ತಾ ಇದೆ. అది మల కొత్త వాకిలి తెరుచుకుంటుంది. ತೆರೆಯುತ್ತಾ ಇದೆ. కొత్త వాకిలి తెరుస్తుంది. 2 ಜಾತಿಗಳು ಆ ಒಂದು ರೆಬೆಕಾಲ ಒಟ್ಟಿನಲ್ಲಿ ಉಂಟಾಯಿತು. 2 జాతులు ఆ రెబెక గర్భములో కడుపులో వస్తుంది. ಇನ್ ದ ಬೈಬಲ್ ಫಸ್ಟ್ ಟ್ವಿನ್ಸ್, 2 ಅವಳಿ ಜವಳಿ ಮಕ್ಕಳು సత్యవేదದಲ್ಲಿ మొదలు యారంದ್ರೆ ఏసా, యాకోబ. మొట్టమొదటిగా సత్యవేదములో కవల పిల్లలు అంటే ఈసాకు కలిగిన ಈಗ యాకోబు, ఏసావ. ಅವರ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳಿ, వాళ్ళ ప్రార్థనను 2 ಜಾತಿಯನ್ನ ದೇವರು ಆತನ ಒಟ್ಟಿಗೆ ಕೊಟ್ಟರು. 2 జాతులను ఆయనకి ఇస్తున్నాడు. ಈಗ ಅದು ಟ್ವಿన్స్ ಅಂತಾನು ರೆಬೆಕಾಲಿಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. అక్కడ కవల పిల్లలని కూడా రెబెకాకు తెలియదు. ಮುಂಚಿತವಾಗಿ ಇಬ್ಬರು ಯಾರು ಇದ್ದಿಲ್ಲ. ఎందుకంటే దానికి ముందుగా కవల పిల్లలు ఎవరికి లేరు. ಈ ಸ್ಕ್ಯಾನಿಂಗ್ ಸೆಂಟರ್ ಕೂಡ ಅಲ್ಲಿ ಇರಲಿಲ್ಲ. అక్కడ స్కానింగ్ సెంటర్ కూడా లేదు. అక్కడ ಒಳ್ಳೆ ಡಾಕ್ಟರ್ ಕನ್ಸಲ್ಟೆನ್ಸಿ ಕೂಡ ಅವರಿಗೆ ಸಿಕ್ಕಿಲ್ಲ. మంచి వైద్యుల యొక్క సహాయం కూడా వాళ్ళకి లేదు. ಆದ್ರೆ ಅವರು ಇನ್ನೊಂದು ಸ್ಕ್ಯಾನಿಂಗ್ ಸೆಂಟರ್ ಗೆ ಹೋಗ್ತಾರೆ. అయితే వాళ్ళు ఇంకో స్కానింగ్ సెంటర్ కి వెళ్తారు. ಆ ಸ್ಕ್ಯಾನಿಂಗ್ ಸೆಂಟರ್ ಅಲ್ಲಿ ಅವರ ಫ್ಯೂಚರ್ ಕೂಡ ಹೇಳಲ್ಪಡುತ್ತದೆ. ಆ ಸ್ಕ್ಯಾನಿಂಗ್ ಸೆಂಟರ್ లో వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా చెప్పబడుతుంది. ಬೇರೆ ಇರುವಂತದ್ದು ಮಾತ್ರವಲ್ಲ, ఉండటక మొట్టమే కాదు, ನಡೆಯುವಂತ ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ಹೇಳಲ್ಪಡುತ್ತದೆ. జరగబోయే కార్యముల గురించి కూడా చెప్తున్నాడు. ಅದು ಯಾವ ಸ್ಕ್ಯಾನಿಂಗ್ ಸೆಂಟರ್? అది ఏ స్కానింగ్ సెంటర్? గాడ్స్ ప్రెసెన్స్, దేవుని యొక్క సముఖం, ದೇವರ ಸಮ್ಮುಖ. ಆಮೆನ್. ಈಗ ದೇವರ ಸಮ್ಮುಖಕ್ಕೆ ಆಕೆ ಹೋಗ್ತಾಳೆ. ఇప్పుడు దేవుని యొక్క సముఖానికి ఆమె వెళ్తుంది. ರೆಬೆಕಾಳು ಈಸಾಕನನ್ನು ನೋಡಿ ಪ್ರಾರ್ಥನೆ ಮೂಲಕವಾಗಿ ಮಗು ಬಂದಿದೆ ಅಂತ ಮಗುಗಾಗಿ ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಕ್ಕೆ ಹೋದಾಗ, రెబెకా ఈసాకు చేసిన ప్రార్థన నుండి గర్భము ధరించిననేసి దేవునికి సముఖానికి ప్రార్థన చేయడానికి ಈಗ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ಒಟ್ಟಿನಲ್ಲಿ 2 ಜಾತಿಗಳಿದೆ, ಒಂದು ದೊಡ್ಡ 2 ಜನಾಂಗ ಇದೆ. నీ కడుపులో 2 పెద్ద జనాంగము ఉంది. ದೇವರು ಅಲ್ಲೇ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ನಾನು ಯಾಕೋಬನ ಆರಿಸಿ
ಆರಿಸಿಕೊಂಡಿದ್ದೇನೆ. దేవుడు అక్కడే చెప్తున్నాడు, నేను యాకోబును ఎన్నుకున్నాను. ಯಾಕೋಬನು ಹೊರಗಡೆ ಬಂದು ಕೂಡ ಸಮಸ್ಯೆ ಮಾಡಿಲ್ಲ, ಒಳಗಡೆನೆ ಆತನು ಜಗಳ ಮಾಡ್ತಾ ಇದ್ದ. యాకోబు బయటకు వచ్చి సమస్య చేయదు, లోపల నుండే యుద్ధం చేస్తున్నాడు, ಒಳಗಡೆ ಇಬ್ಬರಿಗೆ ಹೋರಾಟ, ನೀನಾ ನಾನಾ ಅಂತ. కడుపులోనే నువ్వా నేనా అని పోరాడుతున్నాడు. ಹೊರಗಡೆ ಬಂದ ಮೇಲೇನೂ ಹೋರಾಟ. బయటికి వచ్చిన తర్వాత కూడా పోరాటం ಎಲ್ಲಿ ಇದೆ చేస్తున్నాడు. ಪಾಸ್ಟರ್? ಇದೆಲ್ಲ ಎಲ್ಲಿ ಇದೆ ಪಾಸ್ಟರ್? ఇదంతా ఎక్కడుంది పాస్టర్? ಓಸಯ್ಯ ಪ್ರವಾದನೆ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಬರೆದಿದೆ. ఓషాయ ప్రవాదన గ్రంథంలో రాయబడి ಅದು ఉంది. ಬೈಬಲ್ ನಲ್ಲಿ ಇದೆ, అది బైబిల్లోనే ఉంది. ಅದು ಓದಿ ನೋಡಬಹುದು. మీరు ಈಗ ಅವರು ಹೊಟ್ಟಿನಲ್ಲಿ ಇರುವಾಗಲೇ, ಗರ್ಭದಲ್ಲಿ ಇರುವಾಗಲೇ గర్భములో ఉండే ದೇವರು సమయంలోనే ಏಸಾವನ್ನ ಬಿಟ್ಟು ಯಾಕೋಬನ ಆರಿಸಿಕೊಂಡರು. ఆయన ఏసావును వదిలి యాకోబును ఎన్నుకున్నాడు. ಈಗ ಎರಡು ಜಾತಿಗಳ ಸಂತತಿಯ ಒಂದು ವಿವರವನ್ನೇ ರೆಬೆಕಾಳಿಗೆ ತಿಳಿಸ್ತಾರೆ. ఇప్పుడు రెండు జాతుల యొక్క సంతానం వివరణ గురించి రెబెకాకు దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ಯಾವ ಸ್ಕ್ಯಾನಿಂಗ್ ಸೆಂಟರ್ ಕೂಡ ಅದನ್ನ ಹೇಳುವುದೇ ಇಲ್ಲ. ఏ ఒక స్కానింగ్ సెంటర్ కూడా ఇలాగ ನಮ್ಮ చెప్పదు. ಭಾರತದಲ್ಲಿ ಜೆಂಡರ್ ಕೂಡ ಹೇಳೋದಿಲ್ಲ ನೋಡಿ. మా భారతంలో ఆ జెండర్ గురించి కూడా చెప్పరు. ಬಟ್ ದೇವರು ಫ್ಯೂಚರೇ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే దేవుడు వాళ్ళ భవిష్యత్తు అనే చెప్తున్నాడు. ಪ್ರಾರ್ಥನೆ ಬಲ ಉಳ್ಳದು, ప్రార్థనము బలమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ಪ್ರಾರ್ಥನೆ ಬಲ ಉಳ್ಳದು, ప్రార్థన బలమైనది. ನಾಲ್ಕನೇದಾಗಿ ದಾನಿಯೇಲ ಪುಸ್ತಕ 6ನೇ ಅಧ್ಯಾಯ, దానియేలు పుస్తకము 6వ అధ్యాయము 10ನೇ ವಾಕ್ಯವನ್ನು ನೋಡುವಾಗ 10వ వాక్యము చదివేదైతే 10ನೇ ವಾಕ್ಯ ಅದು ಮಾತ್ರ ಓದೋಣ. ದಾನಿಯೇಲ 6:10. దానియేలు 6:10. ఇట్టి శాసనము సంతకము చేయబడినది దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ಆಮೆನ್, హల్లెలూయా, హల్లెలూయా. ನೋಡಿ ದಾನಿಯೇಲ್ ಕೂಡ ನಮ್ಮ ತರ 3 ಹೊತ್ತು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. చూడండి, దానియేలు కూడా మాలాగే 3 బార్లు ನಾವು ಕೂಡ 3 ಹೊತ್ತು చేస్తాడు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ ಅಲ್ವಾ? మేము కూడా ముమ్మార్లు ప్రార్థన ಇದೇ చేస్తాము ರೀತಿಯಲ್ಲಿ కదా. ದಾನಿಯೇಲ್ ಕೂಡ 3 ಹೊತ್ತು ಪ್ರಾರ್ಥನೆ ఇదే ಮಾಡ್ತಾರೆ. రకంగా ముమ్మరులు దానియేలు కూడా ప్రార్థన చేస్తాడు. ದಾನಿಯೇಲ್ 1ನೇ ಅಧ್ಯಾಯದಿಂದ ನೋಡುವಾಗ దానియేలు 1వ అధ్యాయం నుండి చూసేదైతే ದಾನಿಯೇಲನ ಪ್ರತಿ ಕಾರ್ಯಗಳು ಜಯವಾಗಿ ಇರುವುದನ್ನ ಆ ಜನಾಂಗಗಳು ನೋಡ್ತಾ ಇರ್ತಾರೆ. దానియేలు చేసే ప్రతి ఒక్క కార్యము జయముగా ఉండేది ఆ ಯಾಕಂದ್ರೆ ప్రజలు చూస్తున్నారు. ದಾನಿಯೇಲನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತ ವ್ಯಕ್ತಿ, ಪ್ರೇಯರ್ ವಾರಿಯರ್. ఎందుకంటే దానియేలు ప్రార్థన చేసే ప్రార్థన వీరుడు. ಕಾರ್ಯ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರು, ఏ ఒక కార్యాన్ని కూడా ప్రారంభ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಮಾಡುತ್ತಾನೆ. ఆయన ప్రార్థన చేసి ಅಲ್ಲಿ ಯಾವ ప్రారంభిస్తాడు. ಕಾರ್ಯ ನಡೆದರೂ ಕೂಡ ఏ ఒక కార్యము జరిగినా కూడా ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಕಾಂಪ್ರಮೈಸ್ ಹಾಕೊಳ್ಳುವುದೇ ఆయన ಇಲ್ಲ. ప్రార్థనలో ఎలాంటి కాంప్రమైజ్ కానే కాడు. ಆತನು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬಲವಾಗಿ ಇರುತ್ತಾರೆ. ఆయన ప్రార్థనలో చాలా బలమై ఉన్నాడు. ಇದೇ ರೀತಿಯಲ್ಲಿ ಆತನು ಇರುವುದನ್ನು ನೋಡಿದಾಗ ఇదే రకంగా ఆయన ఉండేది చూస్తే ಅವರಿಗೆ ಜೊತೆ ಇದ್ದಂತ ಅನೇಕ ಅಧಿಕಾರಿಗಳು, ఆయన తోడిగా ఉండే అనేక అధికారులు ಈ ದಾನಿಯೇಲ್ ಮೇಲೆ ಸ್ವಲ್ಪ ಒಂದು ವೈಮನಸ್ಸಿಂದ ಆತನನ್ನು ನೋಡುತ್ತಾರೆ. అయితే ఈ దానియేలు గురించి వాళ్ళ మనసులో ఒక కఠినకరమైన ಯಾಕಂದ್ರೆ ಅವರು ಮಾಡುವ ಯಾವ ಕೆಲಸಕ್ಕೂ ಇದನ್ನು ಕೈ ಜೋಡಿಸುವುದಿಲ್ಲ. అయితే వాళ్ళు చేసే ఏ ఒక్క కార్యాన్ని కూడా దానియేలు ಅವರು చేతులు వేయడు. ಲಂಚ ತೆಗೆದುಕೊಂಡ್ರೆ ಇವನು ತೆಗೆದುಕೊಳ್ಳೋದಿಲ್ಲ. వాళ్ళు కమిషన్ తీసుకున్నా కూడా ఆ దానియేలు ಅದು తీసుకోడు. ಅವರಿಗೆ ತುಂಬಾ ಪ್ರಾಬ್ಲಮ್. అది వాళ్ళకి చాలా కష్టం. ಅಲ್ಲ, ಇವ್ರು ಅನ್ಕೊಂಡು ಈ ದಾನಿಯೇಲನ ಹೇಗಾದ್ರೂ ಸಿಕ್ಕಾಕ್ಸ್ಬೇಕು, ఎలాగైనా ఈ దానియేలుని పట్టబడాలి కదా. ಅವಾಗ ಅವರು ಒಂದು ಯೋಚನೆ ಮಾಡ್ತಾರೆ. అప్పుడు వాళ్ళకు ఒక యోచన చేస్తారు, ಈತನನ್ನ ಯಾವ ಕಾರ್ಯದಿಂದಲೂ ನಾವು ಸಿಕ್ಕಾಕಿಸ್ಕೊಳ್ಳಲು ಸಾಧ್ಯ ಇಲ್ಲ. నేను ఏ కార్యములో కూడా తప్పు మోపించడానికి ಈತನನ್ನು ಮಾಡಿದ್ರೆ ದೇವರ ವಿಚಾರ, ಪ್ರಾರ್ಥನೆ ವಿಚಾರದಲ್ಲಿಯೇ ಈತನನ್ನು ಸಿಕ್ಕಾಕಿಸಬಹುದು. అయితే వీడు చేసే దేవుని దగ్గర చేసే ప్రార్థన గురించే మేము ఏదైనా చేయవచ్చు. ಹಾಗೆ ಪ್ಲಾನ್ ಮಾಡಿ ರಾಜನ ಹತ್ರ ಹೋಗ್ತಾರೆ. అలాగే ప్లాన్ చేసుకొని దేవుని దగ్గరికి ರಾಜನಿಗೆ ಒಂದು ಐಡಿಯಾ ಕೊಡ್ತಾರೆ. రాజుకు ఒక ఐడియాని ರಾಜ ಒಂದು ವಾರ ಏನ್ ಮಾಡೋಣ? ರಾಜ ఒక వారం ఏం చేద్దాం? ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿರುವ ಎಲ್ಲ ಜನರು ನಿಮ್ಮ ಬಿಟ್ಟು ಬೇರೆ ಯಾರ ಹತ್ರನೂ ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಬೇಡವಿಕೆ ಅಂತ ಮಾಡಬಾರದು. మా దేశంలో ఉండే ఎవరు కూడా నిన్ను వదిలి వేరే ఎవరి దగ్గర కూడా వెళ్ళి విజ్ఞాపన ನಿಮ್ಮ ಹತ್ರ ಮಾತ್ರ ಬಂದು ಅವರು ಬೇಡ್ಕೋಬೇಕು. మీ దగ్గరకు మటుకు మేము వచ్చి విజ్ఞాపనలు చేయాలి. ಈ ಒಂದು ಕಾನೂನನ್ನ ತರೋಣ. ఇది ఈ కార్యమును శాసనముగా తీసుకొని వద్దాం. ಅದನ್ನ ಹೇಳಿದಾಗ దాన్ని చెప్పిన ರಾಜನು ಕೂಡ ಓಕೆ ಅಂತ ಒಪ್ಕೊಂಡ್ರು. రాజు కూడా సరి అని సమ్మతిస్తున్నాడు. ಶಾಸನಕ್ಕೆ ಆತನು ಸಹಿ ಹಾಕ್ತಾನೆ, ಮುದ್ರೆ ಹಾಕ್ತಾನೆ. ఆ శాసనముకు ముద్రము వేస్తున్నాడు. ಮುದ್ರೆ ಹಾಕಿದ್ರೆ ಅದು ಬಂದು ಆಜ್ಞೆಯಾಗಿ ಮಾರ್ಪಡುತ್ತದೆ. రాజు ముద్ర వేస్తే ఆ శాసనము బద్ధమైందని కార్యము ಅದು ಲಾ ಆಗ್ಬಿಡುತ್ತದೆ. ಅದು ಲಾ ಆಗ್ಬಿಡುತ್ತದೆ. అది లాగా ఒక రూల్ గా అవుతుంది. ಈಗ ಒಂದು ಶಾಸ್ತ್ರ ಆದ್ಮೇಲೆ ఈ యొక్క శాస్త్రము ಏನ್ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಅಂದ್ರೆ, ఏమి రాయబడిందంటే, ಈ ಒಂದು ರಾಜನ ಹೊರತು ಬೇರೆ ಯಾರ ಹತ್ರ ಆದ್ರೂ ಬೇಡಿಕೆ ಮಾಡುವುದಾದ್ರೆ ఈ రాజును వదిలి వేరెవరి దగ్గరైనా విజ్ఞాపనము ಅವ್ರನ್ನ చేస్తే ಸಿಂಹ ಗವಿನಲ್ಲಿ ಹಾಕುವಂತ ಒಂದು ದಂಡನೆ ಅದು ನೇಮಿಸಲ್ಪಟ್ಟಿದೆ. వాళ్ళను సింహ గుహలో వేయబడుతుంది అని ఒక ಈ ಒಂದು ದಾನಿಯೇಲಗೆ ಇದೆಲ್ಲ ಗೊತ್ತಿತ್ತು. దీని గురించి దానియేలుకు తెలుసు. ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ, ಶಾಸನಕ್ಕೆ ಆ ರುಚಿ, ಆ
ಒಂದು ಸಹಿ ಹಾಕಿದ್ದು ಗೊತ್ತಾದರೂ ಕೂಡ అయితే ಹತ್ತನೇ ఆ ವಾಕ್ಯದಲ್ಲಿ శాసనకు ఆ సంతకము దృఢీకరించినప్పుడు కూడా ಅದು దానియేలు ಗೊತ್ತಾದರೂ ಕೂಡ అది తెలిసినా కూడా ದಾನಿಯೇಲನು ಹೋಗಿ దానియేలు వెళ్ళి ಯಥಾ ಪ್ರಕಾರ ప్రతిరోజు ಆತನು చేసే ಯೆರೂಸಲೇಮಿಗೆ రకంగానే ನೇರಾಗಿ ಬಾಗಿಲನ್ನು ಕಿಟಿಕಿಯನ್ನು ತೆರೆದು యథా ప్రకారంగా అనుదినము ముమ్మారులు మోకరించి అతను ఇశ్రాయేలుకు తెరిచిన కిటికీల నుండి ಆತನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ. ఆయన ప్రార్థన ಈಗ చేస్తున్నాడు. ಇವರಿಗೆ ಪ್ರೂಫ್ ಸಿಕ್ತು. వీళ్ళకి ఒక ప్రూఫ్ దొరికింది, ತಕ್ಷಣ సాక్ష్యం దొరికింది. ರಾಜನ ಹತ್ರ ಹೋಗ್ತಾರೆ. వెంటనే రాజు దగ్గరికి వెళ్తున్నాడు. ನೋಡಿ ರಾಜ ದಾನಿಯೇಲ್ ನೋಡಿ ಹೀಗೆ ಮಾಡಿದ್ದಾನೆ, చూడండి రాజు ఈ దానియేలు ఇలా చేస్తున్నాడు, ಇವನಿಗೆ ದಂಡನೆ ಕೊಡಬೇಕು, వీనికి శిక్షించాలి. ಬಟ್ ರಾಜನಿಗೆ ದಾನಿಯೇಲ್ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟ. అయితే రాజుకు దానియేలు అంటే చాలా ఇష్టము. ಅಂದ್ರೆ ದಾನಿಯೇಲ್ಗೆ ಏನ್ ಮಾಡೋದು, ದಾನಿಯೇಲ್ನ ಏನ್ ಮಾಡೋದಂತ ರಾಜನಿಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. అయితే దానియేలు ఏం చేయాలని రాజుకు తెలియడం లేదు. ರಾಜನು ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. రాజు వచ్చి యోచిస్తున్నాడు, ಏನ್ ಮಾಡೋದು ತುಂಬಾ ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ఏం చేయాలి, ఎలాగ తప్పించాలి అని యోచిస్తున్నాడు. ಸಾಯಂಕಾಲ ಆಗ್ಬಿಡ್ತು, సాయంత్రం అయిపోయింది, ಅಧಿಕಾರಿಗಳು ಬಿಡ್ಲಿಲ್ಲ, అధికారులు వదలలేదు. ರಾಜ ನೀನು ಆಜ್ಞೆ ಮಾಡಿದೀಯಾ, ಅದನ್ನ ತಪ್ಪಿಸಬಾರದು, ಅದನ್ನ ಮಾಡ್ಲೇಬೇಕು, ತುಂಬಾ ಪ್ರೆಷರ್ ಕೊಡ್ತಾರೆ. రాజా నువ్వు ఆజ్ఞాపించావు, నువ్వు దాన్ని జరిగించాలని చాలా ప్రెషర్ చేస్తారు. ದಾನಿಯೇಲನು ಸಿಂಹದ ಗವಿಗೆ ಹಾಕಲ್ಪಡ್ತಾನೆ. దానియేలును సింహ గుహములో వేశారు. ಈ ಸ್ಟೋರಿ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಲ್ವಾ? ఈ స్టోరీ మీకు తెలుసు కదా. ಬಟ್ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಇರುವ ಒಂದು ಸ್ಟೋರಿಯನ್ನು ಹೇಳ್ತೀನಿ. మీకు తెలియకున్నా ఇంకొక స్టోరీని మీకు చెప్పబోతున్నాను. ಇದು ನಿಮ್ಗೆ ಖಂಡಿತವಾಗಿ ಗೊತ್ತಿರುವುದಿಲ್ಲ. ఖచ్చితంగా మీకు తెలియకపోవచ్చు. ಸಿಂಹ ಗವಿಗೆ ಹಾಕಲ್ಪಟ್ಟಂತ ದಾನಿಯೇಲನ ಯಾಕೆ ಸಿಂಹಗಳು ತಿಂದಿಲ್ಲ ಗೊತ್ತಾ? సింహ గుహములో వేయబడిన దానియేలును సింహము ఎందుకు తినలేదు తెలుసా? ಸಿಂಹ ಗವಿನಲ್ಲಿ ಹಾಕಲ್ಪಟ್ಟ ತಕ್ಷಣ సింహ గుహలో వేయబడిన తక్షణ ದೇವರು ಒಂದು ದೂತರನ್ನ ಕಳಿಸಿದ್ರು. దేవుడు ఒక దూతాన్ని పంపించాడు. ದೂತನು ಬಂದು ಸಿಂಹಗಳ ಹತ್ರ ಮಾತಾಡ್ತಾನೆ. ఆ దూత వచ్చి సింహముల దగ్గర మాట్లాడుతున్నాడు. ದಾನಿಯೇಲನ ಮುಟ್ಟಬೇಡ, దానియేలును ముట్టకు, నువ్వు ಇವನ ಬಿಟ್ಬಿಟ್ರೆ నిన్ను వదిలేస్తే ದೊಡ್ಡ ಆಫರ್ ಇಟ್ಟಿದೀವಿ, నీకు ఒక పెద్ద ఆఫర్ ని పెట్టబడి ఉంది. ಒಬ್ಬನ ಬಿಟ್ರೆ వీని ఒక్కరిని వదిలితే ಏರಾಳವಾಗಿ ಸಿಕ್ಕುತ್ತೆ, నీకు అత్యధికముగా ఇస్తుంది. ದೊಡ್ಡ ಆಫರ್. ಸಿಂಹವು ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದೆ, ಹೌದಪ್ಪ ಈ ಒಬ್ಬನ ತಿನ್ನೋದಕ್ಕಿಂತ ದೊಡ್ಡ ಆಫರ್, ವೆಯ್ಟ್ ಮಾಡೋಣ. సింహం కూడా యోచిస్తుంది, ఈ పెద్ద ఆఫర్ చూసి అయ్యో ఒకరిని తినడానికి ఇంకా పెద్దగా దొరుకుతుంది ರಾತ್ರಿ అనేసి. ಪೂರ್ತಿ ಪ್ರಯತ್ನ ಪಡ್ತಾ ಇದೆ. అయితే రాత్రంతా ప్రయత్నం ಈ చేస్తుంది. ಸಿಂಹಗಳ ತುಂಬಾ ಹಸಿವೆ ಆಗ್ತಾ ಇದೆ. ఈ సింహములకు చాలా ఆకలిస్తుంది. ಅದೇ ರೀತಿನಲ್ಲಿ ತಡೆಯಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಅದನ್ನು తడుచుకోవడానికి ಈ ಆಫರ್ ಕಣ್ಣು ಮುಂದೆ ಬರ್ತಾ ಇದೆ. ఈ ఆఫర్ కూడా కన్నుల ముందర వస్తుంది. ಕೊನೆಗೆ ಏನಾಯ್ತು? చివరిగా ఏమైందంటే ಇದೆಲ್ಲ ಎಲ್ಲಿದೆ ಅಂತ ನೀವು ಹುಡುಕ್ತೀರಿ ಅಲ್ವಾ? ఇదంతా ఎక్కడుంది అని మీరు ಬೈಬಲ್ ನಲ್ಲೇ అడుగుతారు ಇದೆ. కదా. ನೋಡಿ, బైబిల్లోనే ಬೈಬಲ್ ఉంది. 6ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲೇ ಇದೆ. 6వ అధ్యాయములోనే ఉంది. ಈಗ ಈ ಸಿಂಹಗಳು ರಾತ್ರಿ ಎಲ್ಲ ಕಾಯ್ತಾ ಇದೆ. ఇక్కడ సింహము రాత్రంతా కాసుకుని ಈ ఉన్నాయి. ಸಿಂಹ ಸುಮ್ಮನೆ ಇದೆ. ఈ సింహము ఊరికేనే ఉంది. ದಾನಿಯೇಲ್ ನೋಡ್ತಾನೆ, దానియేలు చూస్తున్నాడు. ಸಾಮಾನ್ಯವಾಗಿರುವ ತರ ಒಂದು ಗುಹೆನಲ್ಲಿ ತಿರುಗಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన సాధారణంగా ఆ గుహలంలో తిరుగుతూనే ఉన్నాడు. ಸಿಂಹವನ್ನು ನೋಡ್ತಾನೆ, ಸಿಂಹ ಇವನು ನೋಡುತ್ತೆ, ಸುಮ್ಮನೆ ಇದೆ. సింహమును వీడు చూస్తున్నాడు, సింహం చూసి ఊరికనే ఉంది. ಸಿಂಹ ಮನಸ್ಸಲ್ಲಿ ನೆನೆಸಪ್ಪ, ಇವನು ಒಬ್ಬನ ಬಿಟ್ಬಿಟ್ರೆ ನನಗೆ ತುಂಬಾ ಸಿಗುತ್ತೆ. ఆ సింహం అనుకుంటుంది, వీని ఒకరిని వదిలేస్తే నాకు ಒಳ್ಳೆ ಒಳ್ಳೆ దొరుకుతుంది, ಆಫರ್ ಸಿಕ್ಕಿದೆ ನನಗೆ. ఆఫర్ నాకు దొరికి ఉంది. ರಾತ್ರಿ ಫುಲ್ ಆಯಿತು. రాత్రి మొత్తం గడిచింది. ಬೆಳಗ್ಗೆ ರಾಜನು ಬರ್ತಾನೆ. ఉదయం రాజు వస్తున్నాడు. ಆತನು ಬಂದು ಕೂಗ್ತಾನೆ, ದಾನಿಯೇಲನೇ, ఆయన వచ్చి పిలుస్తున్నాడు, ನಿನ್ನ ದೇವರು దానియేలా ನಿನ್ನನ್ನು ತಪ್ಪಿಸಿದ್ರಾ? నీ దేవుడు నిన్ను తప్పించాడా? ಹೌದು, ನಾನು అవును, ಜೀವವಾಗಿದ್ದೀನಿ. నేను జీవముతో ತಕ್ಷಣ ఉన్నాను. ದಾನಿಯೇಲ ಹೊರಗಡೆ ತಂದು, వెంటనే దానియేలును బయటకి ಈಗ పిలిచి, ದೇವರು ಆಫರ್ ಕೊಟ್ಟಿದ್ದಾರಲ್ವಾ? ఇప్పుడు దేవుడు ఒక పెద్ద ಆದ್ರೆ ఆఫర్ ఇచ్చాడు కదా. ರಾಜ ನೋಡಿದ, రాజు ಯಾರೆಲ್ಲ చూశాడు, ಇವನ ಮೇಲೆ ಅಪವಾದ ಹೊರಸಿದ್ರು ಅವರೆಲ್ಲ ಕರ್ಕೋಬಾ, ఎవరంతా వీనికి విరుద్ధంగా చెప్పారు ಅವರ వాళ్ళందరూ ಹೆಂಡತಿಗಳೆಲ್ಲ ಕರ್ಕೋಬಾ, వాళ్ళ భార్యలను పిలుచుకొని ಅವರ రండి, ಮಕ್ಕಳೆಲ್ಲ ಕರ್ಕೋಬಾ, వాళ్ళ పిల్లల్ని పిలుచుకొని రండి, ತಗೋ ದೊಡ್ಡ ಆಫರ್ ಅಂತ ಸಿಂಹಕ್ಕೆ ಕೊಟ್ರು. తీసుకో పెద్ద ఆఫర్ అని సింహానికి ఇచ్చారు. ಆಮೇಲೆ ಸಿಂಹ ಎಷ್ಟು ಖುಷಿ ಆಯ್ತಂದ್ರೆ ತಕ್ಷಣ ಅದು ಎಲ್ಲಾರನ್ನ ತಿಂದು ಬಿಡ್ತು. ఆ సింహంకి ఎంత సంతోషం అంటే వెంటనే ಅವಾಗ ಸಿಂಹ ಹೇಳ್ತಾ ಇದೆ, అక్కడ సింహం చెప్తుంది, ನೈಟ್ ನಾ ನೆನೆಸ್ತೆ, ಹಸಿವೆ ತಡಿದೆ, ಅವ್ನ ಕಾಲಾದ್ರೆ ಕಚ್ಚಿ ಬಿಡೋಣ ಅಂತ ನೆನೆಸ್ತೆ, అనుకుంటేనే రాత్రి ఆకలి తడుచుకోవడానికి ನಾನು ಕಾಯ್ತಾ ಇದೆ, ನನಗೆ ನೋಡಿ ಒಳ್ಳೆ ಔತಣ ಸಿಕ್ತು. ఎందుకో కాసుకొని ఉంటే మంచి ఔతణం మాకు దొరికింది అని. ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬಲ ಇದೆ, ప్రార్థనలో బలము ఉంది. ಸಿಂಹ ಗವಿಯಾಗಿರಬಹುದು, సింహ గుహ అయి ఉండవచ్చు, ಮುಟ್ಟಕ್ಕಾಗುವುದಿಲ್ಲ. దాన్ని ముట్టడానికి అవ్వదు. 9ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನೋಡುವಾಗ ఆ 9వ అధ్యాయంలో చూసేదైతే ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ, 23ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, 23వ వాక్యములో చెప్తుంది, 9:23ರಲ್ಲಿ, 9:23, ನನ್ನ ಪ್ರಿಯನೇ, నా ప్రియుడా, 9ನೇ ಅಧ್ಯಾಯ 23ನೇ ವಾಕ್ಯ, ನನ್ನ ಪ್ರಿಯನೇ, నా ನೀನು ప్రియుడా, ದೇವರಿಗೆ ಮೆಚ್ಚಿಸುವವನು, నువ్వు దేవుని హెచ్చించేవాడు, ನೀನು ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡಿದ ಪ್ರಾರಂಭದಲ್ಲಿಯೇ ನಿನಗೆ ಉತ್ತರ ಬಂದ್ಬಿಡ್ತು. నువ్వు చేసిన విజ్ఞాపనం ప్రారంభములోనే నీకు సదుత్తరము ದಾನಿಯೇಲನ ನೋಡುವಾಗ, దానియేలుని చూసేదైతే ಅತಿ ಪ್ರಿಯನಾಗಿ ದಾನಿಯೇಲನ ನೋಡುತ್ತಾರೆ. అయితే దానియేలు చాలా ప్రియముతో దేవుడు చూస్తున్నాడు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತವರು ದೇವರನ್ನ ಮೆಚ್ಚಿಸುವಂತವರಾಗಿರ್ತಾರೆ. అయితే ప్రార్థన చేసే వాళ్ళు దేవుని మెచ్చించేవారు. 3 ರಾಜರುಗಳು ದಾನಿಯೇಲ ಕಾಲದಲ್ಲಿ ಬಂದು ಹೋದರು. అయితే 3
ರಾಜులు దానియేలు ఒక సమయంలో వచ్చి ಒಂದೊಂದು వెళ్ళారు. ರಾಜರ ಸಮಯಗಳಲ್ಲಿ ಕೂಡ ದಾನಿಯೇಲಗೆ ವಿರೋಧವಾಗಿ ಕುತಂತ್ರಗಳು ನಡೆಯಿತು. అయితే ఒక్కొక్క రాజు వచ్చే సమయంలో కూడా దానియేలుకు విరోధముగా అనేక కార్యములు ಎಲ್ಲ జరిగాయి. ಬಂದರು ಹೋದರು, అందరూ వచ్చారు వెళ్ళారు. ಬಟ್ ದಾನಿಯೇಲನು ಹಾಗೆ ಇದ್ದ. అయితే దానియేలు అలాగే నిలబడ్డాడు. ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬಲ ಇದೆ. ప్రార్థనలో బలము ఉంది. ಇವತ್ತು ದಾನಿಯೇಲ ಪುಸ್ತಕವನ್ನು ನಾವು ಚೆನ್ನಾಗಿ ಗಮನಿಸಿ ನೋಡುವಾಗ ఈ దానియేలు పుస్తకం చాలా బాగా ದಾನಿಯೇಲನು ಪ್ರಾರ್ಥನೆ పరీక్షించినట్లయితే ಮಾಡುವಂತ ವ್ಯಕ್ತಿ. దానియేలు ప్రార్థన చేసే వ్యక్తి. ಹಾಗೀಗೂ ಸಮಯ ಆಗ್ಬಿಡ್ತಾ ಇದೆ. ಕೊನೆಯದಾಗಿ ಒಂದನ್ನು ನೋಡಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ సమయం ಮಾಡೋಣ. అవుతుంది. చివరికి ఒక కార్యం చూద్దాం. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 12ನೇ ಅಧ್ಯಾಯ అపొస్తల కృత్యము 5ನೇ ವಾಕ್ಯದಿಂದ 17ನೇ ವಾಕ್ಯದವರೆಗೂ 5 to 17. 5 to 17 ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 12ನೇ ಅಧ್ಯಾಯ 12 ಚಾಪ್ಟರ್ 12వ ಅಧ್ಯಾಯము 5 ಓಕೆ, ಅದನ್ನ ತೆಗೆದು ಇಟ್ಕೊಳ್ಳೋಣ. దాన్ని తెరిచి ಈ పెట్టుకోండి. ಸ್ಥಳದಲ್ಲಿ ಪ್ರಾರಂಭದ ಸಭೆಯ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఇక్కడ వచ్చి ప్రారంభ ఒక సంఘము గురించి ಈ ఒక ಒಂದು ప్రార్థన ಈ ಒಂದು చెప్పబడుతుంది. ಪ್ರಾರಂಭದ ಸಭೆಯಲ್ಲಿ ఈ ఒక ప్రారంభ ಪೇತ್ರನು ಒಬ್ಬ కార్యములో ದೊಡ್ಡ ನಾಯಕನಾಗಿದ್ದ. పేతురు వచ్చి పెద్ద నాయకుడై ಯಾಕಂದ್ರೆ ఉన్నాడు. ಪೇತ್ರನು ಮುಖ್ಯವಾದಂತ ಒಂದು ಸೇವಕ. ఎందుకంటే పేతురు వచ్చి చాలా ప్రాముఖ్యమైన ఒక ಅದರಿಂದ సేవకుడు. ಪೇತ್ರನ ಏನ್ ಮಾಡಿದ್ರು, ಹಿಡಿದು ಸೆರೆಗೆ ಹಾಕ್ಬಿಟ್ರೆ ಅವರೆಲ್ಲ ಚದರಿ ಹೋಗ್ತಾರೆ, ಭಯ ಬೀಳ್ತಾರೆ ಅನ್ಕೊಂಡು ಪೇತ್ರನ ಸೆರೆಗೆ ಹಾಕ್ತಾರೆ. అయితే పేతురును చెరసాల వేస్తే వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ಅವರು ಸೆರೆಗೆ పేతురును సెరలో వేస్తారు. ಸೆರೆಗೆ ಹಾಕಿದ ತಕ್ಷಣ చెరలో వేసిన వెంటనే ಸಭೆಯವರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ, సంఘమంతా ఏం చేస్తుంది? ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ఏం చేస్తారు? ನಿನಗೆ ಗೊತ್ತಾ ಪೇತ್ರನ ಜೈಲಿಗೆ ಹಾಕ್ಬಿಟ್ರಂತೆ. నీకు తెలుసా పేతురును చెరలో వేసేసారు. ಅಯ್ಯಯ್ಯೋ, ಅವ್ರಿಗೆ ಹಂಗಾದ್ರೆ ನಮ್ ಕತೆ ಮುಗಿಯಿತು. అయ్యో వాళ్ళకే ఎలాగంటే నా కథ అంతే ముగిసింది. ಪಾಸ್ಟ್ರಿಗೆ ಆ ಕತೆ ಅಂದ್ರೆ ನಮ್ಮಲ್ಲ ಹೇಗೆ ಬಂದ್ಬಿಡು, ನಾವು ಹೋಗ್ಬಿಡೋಣ. పాస్టర్ಗೆ ఎలా అంటే మాకు ఎలాగే ఎలా మేము పద వెళ్ళిపోదాం. ಆ ತರ ಅವ್ರು ಭಯಪಡೋರಿಲ್ಲ, ಅವ್ರೆಲ್ಲ ಧೈರ್ಯವಂತ. ನಾವು ಈಗ ఆ రకంగా భయపడే వాళ్ళు కాదు, వారు ధైర్యముగా ఉండేవాళ్ళు. ಈಗಿರುವಂತ ಸಭೆಯಲ್ಲಿ ಯಾರು ಹೊರಗಡೆ ಢಾಯ್ ಅಂದ್ರೆ ಸಾಕು, ಎಲ್ಲ ಬಿಟ್ಟು ఇప్పుడు ఉండే ఒక సమయంలో అయితే ఢే అంతే అందరూ ಈಗ వెళ్ళిపోతారు. ಬಂದಿದ್ದಲ್ಲ, అది ఇప్పుడు వచ్చినది ಯೇಸು కాదు. ಸ್ವಾಮಿ ಇರುವಾಗಲೇ ನಡೆದಿದ್ದು. యేసు ప్రభు ఉన్నప్పుడే జరిగింది. ಯೇಸು ಸ್ವಾಮಿನ ಹಿಡಿಯಕ್ಕೆ ಬಂದ್ರೆ ಎಲ್ಲ ಶಿಷ್ಯರು ಬಿಟ್ಟು ಓಡೋದ್ರು. యేసు ప్రభుని పట్టుకోడానికి వచ్చినప్పుడు అందరూ శిష్యులందరూ వెళ్ళిపోయారు. సేఫ్టీ ఇంపార్టెంట్ ಅಂತ ಓಡೋದ್ರು. అయితే మొదటిగా మా ఒక రక్షణ చాలా ప్రాముఖ్యమైనది వెళ్ళిపోయారు. ಇದು ನಾರ್ಮಲ್ ಆಗಿ ನಡೆಯುವಂತದ್ದು. ఇది సాధారణంగా జరిగే కార్యం. ನೋಡ್ರಿ, ಈಗ ಒಂದು ಪೇತ್ರನ ಹಿಡಿದುಕೊಂಡ ಮೇಲೆ ఇప్పుడు ఈ పేతురును పట్టబడినప్పుడు ಸಭೆಯವರು ಸೇರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. సంఘమంతా చేరి ప్రార్థన చేస్తున్నారు. ಅವರು ಮಾಡಿದ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ನೋಡುವುದಾದ್ರೆ, అయితే వాళ్ళు చేసిన ప్రార్థన చూసేదైతే ಅವರ ನಂಬಿಕೆ ಏನು, వాళ్ళ నమ్మకము ಅವರು ఏంటి, ಮಾಡಿದ ಪ್ರಾರ್ಥನೆ ಏನು, వాళ్ళు చేసిన ప్రార్థన ఏంటి, ಭಯಂಕರವಾಗಿ ಇದೆ. చాలా భయంకరంగా ఉంది. ಅವ್ರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದನ ದೇವರು ಕೇಳಿ వాళ్ళు చేసిన ప్రార్థనను దేవుడు విని ದೂತನನ್ನೇ ಕಳಿಸ್ಬಿಟ್ರು. ఒక దూతున్నే పంపించి ఉన్నాడు. ಎಲಿಯನನ್ನ ಫೈರ್ ಸ್ಪೆಷಲಿಸ್ಟ್ ಅನ್ಬಹುದು. ఏలియన్ వచ్చి ఒక ఫైర్ స్పెషలిస్ట్ అని ಯಾಕಂದ್ರೆ చెప్పవచ్చు. ಎಲಿಯನ್ ಬರೋದಕ್ಕೆ ಮುಂಚೆ ಫೈರ್ ಬರ್ತದೆ. అయితే ఏలియా రాకముందు ఆ అగ్ని వస్తుంది. ಎಲಿಯನು ಏನಂದ್ರೆ ಫೈರ್ ಅಂತ ಯಾವುದು ಬೆಂಕಿ ಹಚ್ಚುವುದೇ ಇಲ್ಲ. ಯಜ್ಞ ಸಲ್ಲಿಸ್ತಾನೆ, ಫೈರ್ ಅಂದ್ರೆ ಫೈರ್ ಬಂದ್ಬಿಡ್ತದೆ. ఆయన ఆ అగ్నిని అంటించడు. ఫైర్ అంటే అగ్ని ఆకాశం నుండి ಯಾರು ವಿರೋಧವಾಗಿ ಬಂದ್ರೆ ಆಕಾಶದಿಂದ ಬೆಂಕಿಯವನ್ನ ಬಿದ್ದು ಸಾಯಿಸಲಿ, ಹಾಗೆ ಸತ್ತೋಗ್ತಾರೆ. ಹಾಗೆ వచ్చి అగ్ని వాళ్ళ మీద పడటం అంటే వాళ్ళ విరుద్ధంగా ఉండే వాళ్ళు పడుతుంది. ಕೊನೆಗೆ ಒಂದು ಅಗ್ನಿ ಆ ಒಂದು ಬೆಂಕಿಯ ರಥದಲ್ಲಿ ಆತನು ಪರಲೋಕಕ್ಕೆ ಹೋದ. చివరిగా అగ్ని రథముతోనే ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఫైర్ స్పెషలిస్ట్, ఆయన ఫైర్ స్పెషలిస్ట్. ಅದೇ ತರ ಪೇತ್ರನ್ನು ನೋಡುವಾಗ అదే రకంగా పేతురుని చూసేదైతే ಸ್ಲೀಪಿಂಗ್ ಸ್ಪೆಷಲಿಸ್ಟ್. ಅವರು ಯಾವಾಗ ನೋಡಿದ್ರೆ ನಿದ್ರೆ ಮಾಡ್ತಾರೆ. ఆయన నిద్ర చేసే దాంట్లో స్పెషలిస్ట్ అయి ఉంటాడు. ಏನು ಚಿಂತೆ ಪಡುವುದಿಲ್ಲ, ఏ దాని గురించి చింతించడు. ಗೆತ್ಸೆಮನೆ ತೋಟದಲ್ಲಿ ಯೇಸು ಕಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. గిత్సెమనే తోపులో వచ్చి అక్కడ యేసు ప్రార్థిస్తున్నాడు. ಅವರು ತನ್ನ ಒಂದು ಬೆವರುಗಳೆಲ್ಲ ರಕ್ತ ಬರುವ ಹಾಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఆయనకి చెమటలన్నీ రక్తము వచ్చే రకంగా ప్రార్థన చేస్తున్నాడు. ನೋಡಿದ್ರೆ ಪೇತ್ರನು ನಿದ್ರೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే పేతురు చూసేదైతే నిద్రిస్తున్నాడు. ಎಲ್ಲೇ ಬಿಟ್ಟರೆ ಅವರು ನಿದ್ರೆ ಮಾಡ್ತಾರೆ. ఆయన ఎక్కడ వదిలినా కూడా నిద్ర చేస్తుంటాడు. ಈಗ ಪೇತ್ರನ ಹಿಡಿದು ಸೆರೆಮನೆಗೆ ಹಾಕಿದ್ದಾರೆ. ఇప్పుడు పేతురును పిలుచుకొని వెళ్ళి చెరలో వేశారు. ಈಗ ನೋಡ್ರಿ, ಜೈಲಲ್ಲಿ ಒಂದ್ ವೇಳೆ ಹಾಕಿದ್ರೆ ಅವ್ನು ಏನ್ ಮಾಡ್ತಾ ಇರ್ಬೇಕು చూడండి, సరే చెరలో వేస్తే ఏం జరగవచ్చు? ಯಾರಿಗೆ ಹೇಳಿ ಕಳ್ಸೋದು, ಹೇಗೆ ಜಾಮೀನು ತಗೊಳ್ಳೋದು, ಹೇಗೆ ಹೊರಗಡೆ ಬರೋದು, ಏನೋ ಒಂದು ಟೆನ್ಷನ್, ನಿದ್ರೆ ಮಾಡಕ್ ಆಗಲ್ಲ. ఎవరికి చెప్పాలి, ఎలాగ జామీను తీసుకోవాలి, ఎవరిని చేయాలని వాళ్ళకి నిద్రే రాదు. ನೋಡಿ, ಏನ್ ನಡೆದ್ರೆ ಏನು ಅಂತ ಚೆನ್ನಾಗಿ ಮಲಗಿ ನಿದ್ರೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే ఈయన ఏం జరిగితే జరిగిని బాగా నిద్ర చేస్తున్నాడు. ಸಭೆಯವರು ಬೇರೆ ಬಿಡ್ತಾ ಇಲ್ಲ. ఇక్కడ సంఘం వాళ్ళు వదలతలేదు. ಸರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ప్రార్థన చేస్తున్నారు. ದೇವರು ನೋಡಿದ್ರು, ಸರಿ ಓಕೆ ಅಂತ ದೂತನನ್ನ ಕಳಿಸ್ಬಿಟ್ರು. దేవుడు చూశాడు, సరే అనేసి దూతను పంపించాడు. ದೂತ ಬಂದು ಎಪ್ಪಿಸ್ತಾನೆ, ಪೇತ್ರ ಎದ್ದೇಳಪ್ಪ. దూత వచ్చి పేతురును లేపిస్తున్నాడు. లేయి పేతుర. ಏನಪ್ಪ ಈ ಒಂದು ಮಧ್ಯರಾತ್ರಿ ಯಾರಪ್ಪ ಇದಂತ ತಿರುಗಿ ಮಲ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఏమప్ప ఈ మధ్యరాత్రిలో ఎవరిదేని మరలా పనుకుంటున్నాడు. ದೇವದೂತನ ಅರ್ಥನ ಎಬ್ಬಿಸಿ ಕೈ ನಡ್ಕೊಂಡು ಬಾಪ ಅಂತ ಕರ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದ. మరలా దేవదూత వచ్చి లేపించి రాప్పని చేతులు పెట్టుకొని వెళ్తున్నాడు.
దానియేలు సర్పనిగులు కలిసి బೀಳ್ತಾ ಇದೆ 17 సర్పణులు అక్కడ ఆయనకి తెంపబడ్డాయి. ಬರ್ತಾ ಇರುವಾಗ ಗೇಟ್ಗಳ ಓಪನ್ ಆಗ್ತಾ ಇದೆ ಈಸಿಯಾಗಿ. వచ్చే సమయంలో అన్ని గేట్లు వచ్చి ఓపెన్ అవుతున్నాయి. ಆಗ ಕೂಡ ನಿದ್ರೆಯಲ್ಲೇ ಇದ್ದಾರೆ. అప్పుడు కూడా పేతురు నిద్రలోనే ఉన్నాడు. ಅನ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಓ ಒಂದು ಕನಸು, ಒಳ್ಳೆ ಕನಸು ಬರ್ತಾ ಇದೆ, ನಾನು ಜೈಲಿಂದ ಹೊರಗಡೆ ಹೋಗುವ ತರ. పేతురు అనుకుంటాడు, నాకు మంచి కల వస్తుంది, జైలు నుండి నేను బయటకు ಹಂಗೆ ಹೊರಗಡೆ ಬಂದು అలాగే బయటకి వచ్చి ರೋಡ್ ಮಧ್ಯದಲ್ಲಿ ಬಿಟ್ಟು ದೇವದೂತನ ಹೋಗ್ಬಿಟ್ಟ. రోడ్డు మధ్యలో వాడిని వదిలేసి దేవదూత వెళ్ళిపోయాడు. ಮಧ್ಯದಲ್ಲಿ ಇರುವಾಗ ಪೇತ್ರನ ಕಣ್ತರು ನೋಡಿದ್ರೆ, ಅಯ್ಯೋ ನಾನು ಜೈಲಲ್ಲಿ ಸೆರೆಮನೆಯಲ್ಲಿದೆ, ಇಲ್ಲಿ ಏನು ರೋಡ್ ಮಧ್ಯದಲ್ಲಿ ಬಂದ್ಬಿಟ್ಟಿದ್ದೇನೆ. పేతురు వెంటనే కన్నులు తెరిచి చూసేదైతే దేవదూతుడు లేదు, రోడ్డు మధ్యలో ఉన్నాడు. ಆಗ ಆತನಿಗೆ ಅನಿಸ್ತಾ ಇದೆ, అప్పుడు ఆయనకు అనిపిస్తుంది, ಸೆರೆಮನೆಯಿಂದ ದೇವರು ನನ್ನ ಬಿಡಿಸಿದ್ದಾರೆ, చెరసాల నుండి దేవుడు నన్ను విడిపించాడు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರಲ್ಲ ನಂಬಿಗಸ್ತರ ಮನೆ ಅದೇ ಹತ್ರ. అయితే ఆ ప్రార్థన చేస్తున్న ఆ నమ్మకస్తుల వాళ్ళ ఇల్లు దగ్గర ಈಗ మధ్యరాత్రి ಹೇಗೆ ಎಲ್ಲಿಗೆ ಹೋಗೋದಂತ ಆ ಮನೆಗೆ ಹೋಗ್ತಾರೆ. ఇప్పుడు మధ్యరాత్రి ఎక్కడికి వెళ్ళడం అనేసి అక్కడికి వెళ్తున్నారు. ಹೋಗಿ ಬಾಗಿಲು ತಟ್ತಾರೆ. అక్కడికి వెళ్ళి వాకిలు తట్టుతున్నారు. ಹೊರಗಡೆಯಿಂದ ರೋದೆ, ಈ ಮಧ್ಯರಾತ್ರಿಯಲ್ಲಿ ಯಾರಪ್ಪ ಬಂದಿದ್ದಾರೆ ಅಂತ ರೋದೆ. ಅವ್ರು ಬಂದು ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ಆ ಬಾಗಿಲು ಮಧ್ಯದಲ್ಲ ಇದನ್ನ ತೆರೆದು ಹೊರಗಡೆ ಯಾರಪ್ಪ ಅಂತ ನೋಡ್ತಾರೆ, ಬಾಗಿಲು ತೆರೆದಿಲ್ಲ. ఆ ఒక ఇంటి నుండి వాళ్ళు వచ్చి ఎవరి మధ్యరాత్రిలో అనేసి వచ్చి వాకిల దగ్గర వచ్చి చూస్తున్నారు. ಅವರ ನಂಬಿಕೆ ಹೇಗಿದೆ ಅಂದ್ರೆ, అయితే వాళ్ళ నమ్మకం ఎలాగ ఉందంటే, ಪೇತ್ರನ ನೋಡ್ಬಿಟ್ಟು వాళ్ళు పేతురుని చూసేసి, ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ವಲ್ಲ, ಪೇತ್ರನು ಬಂದ್ಬಿಟ್ಟಿದ್ದಾನೆ, మరలా లోపలికి వచ్చి మేము చేసిన ప్రార్థన చేసాము కదా, పేతురు వచ్చేసాడు. ನೋಡಿ, ಆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದೆ ಅಂತ ಎಲ್ಲರೂ ಹೇಳ್ತಾರೆ, ಏನಮ್ಮ ನೀನು ಮಾತಾಡ್ತಾ ಇದೀಯ, ಪೇತ್ರಲ್ಲ ಬರ್ತಾನ, ಆತನ ಸೆರೆಮನೆಗಿದ್ದಾನೆ, ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಬೋದು ಅಷ್ಟೇ, ಇದೆಲ್ಲ ನಡೆಯುವ ಘಟನೆ ಯಾರು ನಂಬ್ತಾ ಇಲ್ಲ. అయితే ఆమె వచ్చి చెప్తుంది పేతురు వచ్చాడని. అప్పుడు ప్రార్థన చేసిన అందరూ చెప్తున్నారు, పేతురు ఎలా వస్తాడో, మేము ప్రార్థించాము, ఆయన చెరలో ఉంటాడు అని చెప్తున్నారు. ನೋಡಿ, ಅವ್ರ ನಂಬಿಕೆ ನೋಡಿ ಎಷ್ಟು ಬಲವಾಗಿದೆ. ದೇವರೇ ಪೇತ್ರನ ಬಿಡಿಸಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರು. చూడండి వాళ్ళ నమ్మకం ఎలాగ ఉంది. దేవుడా పేతురుని విడిపించండి అని ప్రార్థన చేశారు. ಪೇತ್ರನೇ ದೇವರು ಬಿಡಿಸಿಕೊಂಡು ಬಂದು ಬಾಗಿಲು ಮುಂದೆ ನಿಲ್ಲಿಸಿದ್ದಾರೆ. పేతురునే దేవుడు విడిపించుకొని వచ్చి ನೋಡಿದ್ರೆ ನಂಬ್ತಾ ಇಲ್ಲ. అయితే వీళ్ళు నమ్మటం లేదు. ಹೇಗೆ ನಡೆಯುತ್ತದೆ ఇది ఎలాగ జరుగుతుంది? ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಗಳು ಹಾಗೆ ಇದೆ. కొన్ని మా ప్రార్థనలు అలాగే ఉంటాయి. ಪ್ರಾರ್ಥನೆಗಳು ಹೇಗಿದೆ ಅಂದ್ರೆ, మా ప్రార్థన ఎలాగున్నాయి? ನಂಬಿಕೆಯಿಂದ ಪ್ರಾರ್ಥನೆ మేము చాలా నమ్మకంతో ప్రార్థన చేస్తాము. ತುಂಬಾ ನಂಬಿಕೆಯಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ. చాలా నమ్మకంతో ప్రార్థన చేసిన ಯಾರು ಮಾತಾಡುವಾಗ, ఎవరైనా మాట్లాడినప్పుడు, ಇದೆಲ್ಲ ನಡೆಯುತ್ತದ ಸಿಸ್ಟರ್, ಇದೆಲ್ಲ ಅದು ಆಕಾಶನೇ ತಲೆಗೆಳಗಾಗಬೇಕು, ಆಗ್ಲೇ ನಡೀತದೆ. ఇదంతా జరుగుతుందా సిస్టర్? ఆకాశమే కిందకైనా కూడా అది అలాగే జరుగుతుంది. ಯಾಕೆ ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು? ఎందుకు మీరు ప్రార్థన చేయాలి? ಕುಡುಕ ಗಂಡನಿಗಾಗಿ ಒಂದು ಸಿಸ್ಟರ್ ಉಪವಾಸ ತೆಗೆದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರು 3 ದಿನ. తాగుబోతు భర్త గురించి ఒక భార్య ప్రార్థన చేస్తుంది, 3 రోజులు ఉపవాసం తీసుకొని ప్రార్థన చేస్తుంది. ತುಂಬಾ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುದು, ತುಂಬಾ ಭಾರವಾಗಿ ಹತ್ತು ಎಲ್ಲ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ, ఆమె చాలా భారముతో ఏడ్చి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తుంది. 3 ದಿನಗಳು ಉಪವಾಸ ಮುಗಿಸಿ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬರುವಾಗ ಅವ್ರ ಗಂಡ ಹೊರಗಡೆಯಿಂದ ಬರ್ತಾ ಇದ್ದ. 3 రోజులు ప్రార్థనను ముగించుకొని బయటికి వచ్చేటప్పుడు ఆయన భర్త వస్తున్నాడు. ಬಾಗಿಲು ತಟ್ಟುತ್ತಾ ಇದ್ದಾರೆ. ఆయన వచ్చి వాకిలి తట్టుతున్నాడు. ಆ ಒಂದು ಬಾಗಿಲನ್ನು ತೆರೀತಾರೆ. వెళ్ళి వాకిలి తీస్తుంది ఆమె. ಅವನು ನಾನು ಇಷ್ಟೊತ್ತು ನಾನು ಬಾಗಿಲು ತೆರೆದ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದೆ ಅಂತ ಹಂಗೆ ಬಂದು ಒಂದ್ ಏಟು ಕೊಟ್ಟಂಗೆ ಒಳಗಡೆ ಹೋಗ್ಬಿಟ್ಟು, నేను ఎంతసేపు వాకిలి తట్టేదనే అలా అనేసి చెప్పేసి వచ్చి ఆమెను కొడుతున్నాడు. 3 ದಿನಗಳು ಪ್ರಾರ್ಥನೆ ಮುಗಿಸಿದ ಅವ್ರು ಹೇಳಿದ್ರು, ఆ 3 రోజులు ప్రార్థన ముగించిన ఆమె చెప్పింది, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದಕ್ಕೆ ಮುಂಚೆನೆ ಗೊತ್ತು ಈ ಮನುಷ್ಯ ಬದಲಾಗಲ್ಲ ಅಂತ. నేను ప్రార్థన చేయడానికి ముందుగానే తెలుసు ఈయన మారడు అని. ನನಗೆ ಯಾವಾಗಲೇ ಗೊತ್ತಿತ್ತು ಈ ಮನುಷ್ಯಲ್ಲ ಬದಲಾಗ್ತಾನ. నాకు అప్పుడే తెలుసు ఈయన మార్పడడు అనేసి. ನಾಯಿ ಬಾಲು ಕೂಡ ಡೊಂಕಾಗಿರೋದು ನೇರಾಗ್ತದೆ, ಈ ಮನುಷ್ಯ ಬದಲಾಗುವುದೇ ಇಲ್ಲ. కుక్క తోక ఎలాగా నేరుగా కాదో అలాగే ఈయన కూడా ఎప్పుడు మారడు. ಅವರ ಪ್ರಾರ್ಥನೆ, ಅವರ ಒಂದು ನಂಬಿಕೆ ನೋಡಿ. ఆమె ఒక నమ్మకం, ಕೆಲವರ ನಂಬಿಕೆ ಹೀಗೇನೆ ಇರ್ತದೆ. నమ్మకము ఇలాగే ఉంది. ಯಾರು ಕೇಳುವಾಗ ಏನಾಗ್ಬಿಡ್ತದೆ, ಹಾಗೆ ಹೋಗ್ಬಿಡ್ತದೆ. ఎవరైనా అడిగినప్పుడు ఏమవుతుంది, అలాగే వెళ్ళిపోతుంది. ಪ್ರಾರ್ಥನೆ ನಂಬಿಕೆಯಲ್ಲಿ ಇರಬೇಕು. లేదు, మా ప్రార్థన నమ్మకంలో ఉండాలి. ಹೋಗಿ ಎಲ್ಲ ಸಭೆಯವರು ಹೊರಗಡೆ ಹೋಗಿ ನೋಡ್ತಾರೆ, ఇప్పుడు సంఘం అంతా బయటికి వెళ్ళి చూస్తున్నారు, ಪೇತ್ರನೇ ಬಂದ್ಬಿಟ್ಟಿದ್ದಾನೆ, పేతురే వచ్చి ఉన్నాడు. ಬಾಗಿಲು ತೆರೆದು ಹೊರಗಡೆ ಹೋಗ್ತಾರೆ, ಅವ್ರಿಗೆ ಏನ್ ನಡೀತು ಅಂತಾನೆ ಹೇಳಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. వాకిలి తీసి లోపలికి వెళ్తే ఏం చెప్పాలి తెలియటం లేదు. ಅವರ ಬಳಿಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, కూర్చొని వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాడు. ಆತನು ನಡೆದಂತ ಪ್ರತಿ ಕಾರ್ಯಗಳನ್ನು ಅವರಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అప్పుడు ఆయన చెప్తున్నాడు, జరిగిన అన్ని కార్యములు చెప్తున్నాడు. ಪ್ರಾರ್ಥನೆ ದೇವ ದೂತನನ್ನ ಕಳಿಸಿ ಬಿಡುತ್ತದೆ. ప్రార్థన దేవదూతని పంపించింది. ಪ್ರಾರ್ಥನೆ ಬಲವಾದದ್ದು, ప్రార్థనము బహుబలమైనది. ಸಮಯ ಆಗಿದೆ, ಒಂದು ನಿಮಿಷ ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳೋಣ. ఉండే చోటును లేచి నిలబడి, ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಬಲವಾದದ್ದು మా ಸಿಸ್ಟರ್, ప్రార్థన బలమైనది సహోదరి, ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಬಲವಾದದ್ದು సహోదర, మా ప్రార్థన బలమైనది. ಪ್ರೇಯರ್ ಅಟ್ಸ್ ಓನ್ ಪವರ್. ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬಲ ಇದೆ. మీ ప్రార్థనలో బహు బలము ఉంది. ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬಲ ಇದೆ. మీ ప్రార్థనలో బలము ఉంది. నీతివంతన అత్యాశక్తి ಉಳ್ಳ ಪ್ರಾರ್ಥನೆ ಬಹು ಬಲ ಉಳ್ಳದು. నీతివంతుడు అత్యాశక్తిగా చేసే ప్రతి ఒక్క ప్రార్థనలో బహు బలము ఉంది. ಬಲ ಉಳ್ಳದಾಗಿದೆ. మీ ప్రార్థనలో బహు బలము ఉంది. ಬಹು ಬಲ ಉಳ್ಳದಾಗಿದೆ. అది బహు బలమైనది. యువర్ ప్రేయర్ అట్స్ ఓన్ పవర్. మీ ప్రార్థనలో చాలా బలం ಇದೆ, ಬಲ ಇದೆ.
మీ ప్రార్థనలో బహుబలం. ಹಾಗೆ ಒಬ್ಬರ ಜೊತೆಗೆ ಒಬ್ಬರನ್ನ ಹಿಡ್ಕೊಂಡು ಒಬ್ಬರಿಗಾಗಿ ಒಬ್ಬರನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲಿದೆ. ఒకరి చేతిని ఒకరు పెట్టుకొని మీ ప్రార్థన ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಹಾಗೆ ಮುಂದೆ ಹೋಗಿ ನಿಮ್ಮ ಕುಟುಂಬದವರಾಗಿ ಇರಬೇಡಿ. మీ కుటుంబము వాళ్ళ వద్దు, వేరే వాళ్ళ దగ్గరికి ಬೇರೆಯವರ ಜೊತೆಗೆ ಹೋಗಿ వేరే వాళ్ళ దగ్గరికి ಅವರ వెళ్ళండి. ಜೊತೆಗೆ ಹಿಂಗೆ ಇಬ್ಬರಾಗಿ ಕೈ ಇಟ್ಕೊಳ್ಳಿ. వాళ్ళ దగ్గరికి రెండు చేతులను పెట్టుకోండి. హల్లెలూయా ఆమేన్. ಒಬ್ಬರಿಗಾಗಿ ಒಬ್ಬರು, ఒంటరిగా ఎవరు ఉండకండి, ఇద్దరిద్దరుగా. కుటుంబము వద్దు, వేరే వాళ్ళ దగ్గరికి ಜನರ ಇಬ್ಬರಿಬ್ಬರಾಗಿ ఇద్దరుగా ಇಬ್ಬರಿಬ್ಬರಾಗಿ ఇద్దరుగా, ముగ్గురు వద్దు, ఇద్దరుగా నిలబడండి. హల్లెలూయా. ఓ స్తోತ್ರ ಕರ್ತನೆ ಆಮೆನ್. ಒಬ್ಬರಿಗಾಗಿ ಒಬ್ಬರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ఒకరి గురించి ఇంకొకరు ప్రార్థన చేయండి. ಅವ್ರಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ. వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. ಯಾಕಂದ್ರೆ ఎందుకంటే ಓ ನೀವು ಒಬ್ಬರಿಗಾಗಿ ಒಬ್ಬರು ఒక్కరి కొరకై ఒక్కరు ప్రార్థన చేయండి. ಒಬ್ಬರಿಗೋಸ್ಕರ ಒಬ್ಬರು ಪ್ರಾರ್ಥನೆ ದೇವರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿರಿ. ఒక్కరి గురించి ఒక్కరు దేవుని సముఖంలో ప్రార్థన చేయండి. అత్యశక్తి ఉల్ల ప్రార్థನೆ. నీతిమంతుడు ఒక ఆసక్తితో చేసే బహుబల ఉన్నదు, చాలా బలమైనది. ಅವರಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ. వాళ్ళ కొరకై ప్రార్థన చేయండి. ಅವರ ಬಿಡುಗಡೆಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ వాళ్ళకు ಮಾಡ್ರಿ. విడుదల దొరకడానికి ప్రార్థన చేయండి. ఆశీర్వాదಗಾಗಿ ప్రార్థನೆ ಮಾಡ್ರಿ. వాళ్ళకు ఆశీర్వాదం దయచేసేడానికి ಅವರ ప్రార్థన చేయండి. బలಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ వాళ్ళ ಮಾಡ್ರಿ. బలానికి ప్రార్థన చేయండి. ಅವರ ಶರೀರ ಆರೋಗ್ಯಕ್ಕಾಗಿ వాళ్ళ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ. శరీరముల ఆరోగ్యానికి ప్రార్థన ಅವರ చేయండి. ಆತ್ಮಿಕ ಆಶೀರ್ವಾದಕ್ಕಾಗಿ వాళ్ళ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ. ఆత్మిక బల పొందడానికి ప్రార్థన చేయండి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ప్రార్థన చేయండి. ಓ ಶಬರಹದಲರಿಗಡನ ರಗದಲರ. ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಬಲ ಉಳ್ಳದು ಬ್ರದರ್. మీ ప్రార్థన బలమైనది. ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಶಕ್ತಿ ಉಳ್ಳದು. మీ ప్రార్థనము శక్తి కలిగినది. ನಾವು ಓದಿದಂತ ಅದೇ ಯಾಕೋಬ 5:16 ಹೇಳುತ್ತದೆ. మేము చదివిన యాకోబు 5:16 ಒಬ್ಬರಿಗಾಗಿ ಒಬ್ಬರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. ఒక్కరి కొరకై ఒక్కరు prayer to one another. ఒక్కరి కొరకొరు ప్రార్థన చేయండి. ಒಬ್ಬರಿಗಾಗಿ ಒಬ್ಬರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. ఒక్కరి కొరకై ఒక్కరు ప్రార్థన ಇವತ್ತು చేయండి. ಮಾಡುವ ಪ್ರಾರ್ಥನೆ ಅವರಲ್ಲಿ ಅದ್ಭುತ ಕೊಡುತ್ತದೆ. మీరు చేసే ప్రార్థనలో అద్భుతము ಇವತ್ತು దొరుకుతుంది. ಮಾಡುವ ಪ್ರಾರ್ಥನೆ ಅವರಲ್ಲಿ ಒಂದು ಮಿರಾಕಲ್ ಮಾಡುತ್ತದೆ. మీరు చేసే ఈ రోజు వాళ్ళ గురించి చేసే ప్రార్థన ಒಂದು ಸ್ವಸ್ಥತೆ ಪಡಿಸುತ್ತದೆ. ఒక స్వస్థతము వాళ్ళ జీవితంలో ಬಿಡುಗಡೆಯನ್ನು ಕೊಡುತ್ತದೆ. ఒక విడుదల వాళ్ళ జీవితంలో కలుగుతుంది. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. ಗಡಲರಾ ಓರಿಬಿ ಅಂದರ ಹಡನರಗದಲರಾ. ಹಾಲೆಲೂಯಾ, ಹಾಲೆಲೂಯಾ, ಹಾಲೆಲೂಯಾ. ಅದ್ಭುತಗಳಾಗಲಿ ಅಪ್ಪ. అద్భుతము ಸ್ವಸ್ಥತೆ ಆಗಲಿ ಸ್ವಾಮಿ. స్వస్థత జరుగును. ಬಿಡುಗಡೆ ಆಗಲಿ ಸ್ವಾಮಿ. విడుదల ಪ್ರಸನ್ನತೆ ಅವರನ್ನು ಆವರಿಸಿಕೊಳ್ಳಲಿ మీ ಅಪ್ಪ. యొక్క ప్రసన్నత వాళ్ళని ಆ నడిపించండి. ಕುಟುಂಬಗಳನ್ನು ಬಲಪಡಿಸು ದೇವರೇ. వాళ్ళ కుటుంబాన్ని బలపరచండి. ಅವರ ಮಕ್ಕಳನ್ನು ಆಶೀರ್ವದಿಸು. వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించండి. ಅವರ ಭವಿಷ್ಯತ್ತನ್ನು ಆಶೀರ್ವದಿಸು. వాళ్ళ భవిష్యత్తును ఆశీర్వదించండి. ಲೆಟ್ ಇಟ್ ಬಿ ಓಪನ್ ಎ ನ್ಯೂ ಡೋರ್. ಹೊಸ ಬಾಗಿಲುಗಳು ತೆರೆಯಲ್ಪಡಲಿ. అవును, వాళ్ళకి కొత్త వాకిలు తెరవబడును గాక. హల్లెలూయా. రగదన రగదర శదరలరా. ఓ జీసస్. ಔರಬದನ ರಿಗಡಲ ರಗದಲರ. ಆಶೀರ್ವದಿಸು ಕರ್ತನೆ. ఆశీర్వదించండి. ಓ ನಡೆಸು ದೇವರೇ. నడిపించండి. ಬಲಪಡಿಸು ದೇವರೇ. బలపరచండి. ಸಹಾಯ ಮಾಡು ದೇವರೇ. సహాయం చేయండి ప్రభు. ఓ Thank you, Lord. Thank you, Lord. Hallelujah, 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 hallelujah. 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 ಪರಿಶುದ್ಧನಾದ ಒಳ್ಳೆ ಕರ್ತನೆ, పరిశుద్ధమైన ప్రియమైన తండ్రి, ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯು ಬಲವುಳ್ಳದಾಗಿರುವುದಕ್ಕಾಗಿ ನಾವು ನಿಮ್ಮನ್ನು ಸ್ತುತಿಸ್ತೇವೆ. మా ప్రార్థన బహుబలమై ఉండండి. ಸ್ವಂತ ರಕ್ತದಿಂದ ನಮ್ಮನ್ನ ನೀತಿವಂತರಾಗಿ ನೀನು ಮಾಡಿರುವುದಕ್ಕಾಗಿ మీ ಸ್ತೋತ್ರ. యొక్క రక్తముతో మమ్మల్ని నీతిమంతులుగా ನೀತಿವಂತನ ಅತ್ಯ ಶಕ್ತಿ ಉಳ್ಳ ಪ್ರಾರ್ಥನೆ, నీతిమంతుడు ఆసక్తి కలిగిన ఒక ప్రార్థన ಬಹು ಬಲ ಉಳ್ಳದು. అది బహు ನಾವು బలమైనది. ಮಾಡುವ ಪ್ರಾರ್ಥನೆ ಬಲವುಳ್ಳದಾಗಿ ನೀನು ನೋಡುವುದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. చేసే ప్రార్థన బహుబలమై ಈ ಒಂದು ದಿನ
ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಈ ಒಕ್ಕ రోజుల్లో ಸಭೆಯವರಾಗಿ ಕುಟುಂಬವಾಗಿ సంఘముగా కుటుంబముగా ಮಾಡುವ ಪ್ರತಿಯೊಂದು ಪ್ರಾರ್ಥನೆಗಳು చేసే ప్రతి ఒక్క ಬಲವುಳ್ಳದಾಗಿ ನೀನು ನೋಡುತ್ತಿರುವುದಕ್ಕಾಗಿ బలవంతముగా మీరు చూడడానికి మీకు స్తోత్రాలు. ಎಸ್ ಲಾರ್ಡ್, ಅದರ ಬಲವನ್ನ అవును ప్రభు, అది బలము ತಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಅನುಭವಿಸಲಿ ಅಪ್ಪ. వాళ్ళ జీవితాలు అనుభవించడానికి ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೋ ಪ್ರತಿಯೊಂದು ಕುಟುಂಬದಲ್ಲಿ ಬಿಡುಗಡೆ ಆಗಲಿ. ప్రార్థన చేసే ప్రతి ఒక్క కుటుంబంలో విడుదల ಡೆಲಿವರೆನ್ಸ್ ಇನ್ ದ ನೇಮ್ ಆಫ್ ಜೀಸಸ್. యేసు నామములో విడుదల. ಎಲ್ಲ ಶತ್ರುವಿನ ಬಂಧನಗಳಿಂದ ಬಿಡುಗಡೆ ಆಗಲಿ. అన్ని శత్రు యొక్క బంధం నుండి ಆಶೀರ್ವಾದ ಆಗಲಿ ಅಪ್ಪ. వాళ్ళని ఆశీర్వదించండి. ಹೊಸ ಡೋರ್ಸ್ ಗಳು ತೆರೆಯಲ್ಪಡಲಿ. వాకిలు వాళ్ళకి ಬಾಗಿಲುಗಳು ತೆರೆದು ಕೊಡಪ್ಪ. మీరు తెరచి ఇవ్వండి. ಓ ತೆರೆದು ಕೊಡು ಸ್ವಾಮಿ. మీరు తెరచి ఇవ్వండి. ರಿಬಿ ಹತಲಬ ರಗದನ ರಗಡಲ ರಗದಲ ರಗದಲ ಲೇಖೆ ದೇನೆ ಮೇ ಅತುರೋ ಶದನ ರಗಡಲ. ಅದ್ಭುತದ ಬಾಗಿಲು ತೆರೆಯಲ್ಪಡಲಿ ಅಪ್ಪ. ಅದ್ಭುತమైన ఒక వాకిలు వాళ్ళకి తెరవను. ಅತಿಶಯದ ಬಾಗಿಲು ತೆರೆಯಲ್ಪಡಲಿ. అతిశయము చేసే వాకిలు ಆಶೀರ್ವಾದದ ಬಾಗಿಲು ತೆರೆಯಲ್ಪಡಲಿ. ఆశీర్వాద వాకిలు వాళ్ళకి తెరవను గాక. ಕತ್ತಲೆಯಾದ ಕ್ರಿಯೆಗಳು ಮಾರ್ಪಡಲಿ. చాన ప్రతి ఒక్క కార్యము జరుగును గాక. ಹೊಸ ಬೆಳಕು ಉಂಟಾಗಲಿ ಸ್ವಾಮಿ. కొత్త బలము వాళ్ళకి దయచేయండి. ನೀನು ನಡೆಯತಕ್ಕಂತ ಮಾರ್ಗವನ್ನ ನಿನಗೆ ಬೋಧಿಸುವೆನು. నడిచే ఒక మార్గాన్ని నీకు బోధిస్తాను. ನಾನು ನಿನ್ನ ಜೊತೆಗೆ ಇರುವೆನು. నేను నీ తోడై ఉంటాను. ನಾನು ನಿನ್ನನ್ನು ನಡೆಸುವೆನು. నేను నిన్ను ನನ್ನ నడిపిస్తాను. ಬಲಗೈಯನ್ನು ಹಿಡಿದು ಏಳುವ ದೇವರು ನಾನೇ. నీ కుడి చేతి నీడిచి ಭಯಪಡಬೇಡ. ಭಯಪಡಕು. ದಿಗ್ಭ್ರಮೆಗೊಳ್ಳಬೇಡ. ನಾನೇ ನಿನ್ನ ದೇವರಾದ ಯೆಹೋವನು. నేనే నీ దేవుడైన యెహోవా. ಐ ವಿಲ್ ಲೀಡ್ ಯು. ನಾನು ನಿನ್ನನ್ನು ನಡೆಸುತ್ತೇನೆ. నేను నడిపిస్తాను. ಹೌದು, ನಿನ್ನನ್ನು ಬಲಪಡಿಸುತ್ತೇನೆ. నేను నిన్ను బలపరుస్తాను. ನಿನಗೆ ಆಧಾರವಾಗಿ ಇರುತ್ತೇನೆ. ఆధారముగా నేను ಥ್ಯಾಂಕ್ ಯು ಜೀಸಸ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಲಾರ್ಡ್. ಹಾಲೆಲೂಯಾ, ಹಾಲೆಲೂಯಾ, ಹಾಲೆಲೂಯಾ. ಕುಟುಂಬಗಳನ್ನು ಬಲಪಡಿಸು ಸ್ವಾಮಿ. కుటుంబాన్ని మీరు బలపరచండి. ಅವು ಜೀವಿತಗಳನ್ನು ಬಲಪಡಿಸಪ್ಪ. జీవితాన్ని మీరు బలపరచండి. ಅಗತ್ಯತೆಗಳನ್ನು ಸಂಧಿಸುವಪ್ಪ. వాళ్ళ అవసరతలు మీరు సంధించండి. ಕೊರತೆಗಳೆಲ್ಲವನ್ನು ನೀಗಿಸು వాళ్ళ ಸ್ವಾಮಿ. అవసరాలన్నీ మీరు నీగించండి. ಪ್ರಸನ್ನತೆ ಈ ವಾರ ಪೂರ್ತಿಯಾಗಿ ಜೊತೆಗಿರಲಿ ఈ ಸ್ವಾಮಿ. వారం మొత్తడిగా వాళ్ళ తోడై ఉండను ನಿನ್ನ గాక. ಬಲವಾದ ಕ್ರಿಯೆಗಳನ್ನ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳನ್ನು ಅನುಭವಿಸಲಿ ಅಪ್ಪ. బలమైన హస్తక్రియములు కార్యములు వల్ల అనుభవించడానికి సహాయం చేయండి. ನಿನ್ನ ಆಳ್ವಿಕೆಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ ఒక ಇದ್ದೀನಿ. నడిపింపుకు ఇస్తున్నాము. ಆನ್ಲೈನ್ ನಲ್ಲಿ ನೋಡುವಂತವರನ್ನು ಕೂಡ ನೀನು ಆಶೀರ್ವದಿಸು. ఆన్లైన్లో చూసే వాళ్ళందరూ మీరు దీవించండి. ಇದನ್ನು ನೋಡುವಾಗಲೇ ಅವರ ಕುಟುಂಬಗಳಲ್ಲಿ ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆಯನ್ನು ಅನುಭವಿಸಲಿ ಅಪ್ಪ. చూసేటప్పుడు వాళ్ళ కుటుంబాన్ని మీ యొక్క ప్రశాంత ನಿನ್ನ ಬಿಡುಗಡೆಯನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳಲಿ ಸ್ವಾಮಿ. మీ విడుదలను వాళ్ళు పొందుకోవాలి. ನಿನ್ನ ಆಳ್ವಿಕೆಗೆ ಸಕಲ ಕಾರ್ಯಗಳನ್ನು మీ ಸಮರ್ಪಿಸುತ್ತೇವೆ. యొక్క నడిపింపుకు అన్ని కార్యములు ఇస్తున్నాము. ನಿನಗೆ ಎಲ್ಲಾ ಸ್ತುತಿ ಘನತೆ ಮಹಿಮೆ అన్ని ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ. స్తుతి ఘన మహిమలు ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ. ಆಮೆನ್, ಆಮೆನ್. ಸೇರಿ ಹೇಳೋ ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು. ನನ್ನ ಸರ್ವಂದರಗಳೇ ಆತನ ಪವಿತ್ರ ನಾಮವನ್ನು ಕೀರ್ತಿಸು. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು. ಆತನು ಮಾಡಿದ ಉಪಕಾರಗಳಲ್ಲಿ ಒಂದನ್ನು ಮರೆಯಬೇಡ. ಆಮೇಲೆ ಅಂತಿಮ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿಯು, ಪರಿಶುದ್ಧ ಆತ್ಮನ ಅನ್ಯೋನ್ಯ ಐಕ್ಯತೆಯು ಎಲ್ಲರ ಸಂಗಡ ಎದ್ದು ಜಯದ ಹಾದಿನಲ್ಲಿ ನಡೆಸಲಿ. ಆಮೆನ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಆಲ್. ಕರ್ತನ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವದಿಸಲಿ. ದೇವರ ಪ್ರಸನ್ನತೆ ತುಂಬಿದ ಆಶೀರ್ವಾದದ ವಾರವಾಗಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಇರಲಿ. ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್, ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್.